Good morning, all of you. Welcome to Venkat Sir Online Classes. లైవ్ వస్తున్న మిత్రులకి శుభోదయ మిత్రమా. ఎస్ 4 AM క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పట్లాగే ఈరోజు మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా విజయదశమి అదేవిధంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలియపరుస్తూ అన్ని కోర్సులపైన కూడా టెట్ టు డిఎస్సికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ పైన భారీ తగ్గింపు అనేది కొనసాగుతుంది. 1499కి తెలిసిన మిత్రులకి మీ ఫ్రెండ్స్ గారు తెలియపరిచే ప్రయత్నం చేద్దామా. వాయిస్ క్లియర్ ఉందా? దాంతో పాటుగా మన యొక్క 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి నదులు నీటి వనరులు అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాఠ్యాంశం పైన టెస్ట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఏపీ మిత్రులు కూడా ఇంక్లూడింగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా 10th క్లాస్ సంబంధించిన పాఠ్యాంశం దృష్ట్యా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, వాయిస్ క్లియర్ ఉందా? ఎస్, గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్ గా ఉందా? రైట్ మిత్రం, సో మనందరికీ తెలుసు నది వ్యవస్థ నీటిపారుదల అనే 10th క్లాస్ ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా భారతదేశం యొక్క భూభాగం యొక్క వైవిధ్యతను పరిగణలో తీసుకొని కురుస్తున్నటువంటి వర్షపాతం దృష్ట్యా హిమాలయ పర్వతాలు, ద్వీపకల్ప పీఠభూమి ఈ రెండు ప్రాంతాల దృష్ట్యా భారతదేశంలో నదులని జన్మించే స్థానాన్ని బట్టి, ప్రవహించే నీటి కాలాన్ని బట్టి, అంటే సంవత్సర కాలాన్ని బట్టి, ఇక్కడ నీటి సంవత్సర కాలం అంటాం. నీటి సంవత్సర కాలం అంటే జూన్ 1 నుంచి మే 31 వరకు ఉన్న కాలాన్ని నీటి సంవత్సర కాలం అని పేర్కొంటాం. ఈ నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులని జీవనదులుగా పేర్కొంటాం. అదే మాదిరిగా నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే ప్రవహించే నదులని వర్షపాత నదులుగా పేర్కొంటాం. భారతదేశంలో సంవత్సరం మొత్తం వర్షపాతం కురవట్లేదు కాబట్టి ప్రాపర్ గా వర్షపాతాన్ని ఆధారంగా చేసుకుని ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి ప్రవహించే నదులని ద్వీపకల్ప నదులు లేదా వర్షపాత నదులు అన్నారు. అదే తరహాలోనే హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించి నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులని జీవనదులు అన్నారు. సో ఆ తరహా మన భారతదేశంలో ప్రవహించే నదులని జీవనదులు, ద్వీపకల్ప నదులు, అంతర్భూభాగ నదులు. కొన్ని నదులు భూమి అంతర్భాగం గుండా ప్రవహిస్తున్నవి. ఉపరితల ప్రవాహాలు ఏ విధంగా అయితే విస్తరించినాయో అంతర్గత ప్రవాహాలు కూడా ఉంటాయి. అలా భూమి అంతర్భాగం గుండా ప్రవహిస్తూ అవి పైన మనకి ఎట్లయితే నది పోయి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో జన్మించి పీఠభూమి ప్రాంతం, మైదాన ప్రాంతం గుండా ప్రవహిస్తూ సముద్రంలో సంకలనం చెందుతుంది. కానీ ఇక్కడ నదులు కొంతవరకు అంతర్భూభాగ నదులు అనేవి సముద్రంలో కలవకుండా భూమిలోనే ఇంకిపోయే ప్రపోజల్ ఉంటుంది. సో తరచు మనల్ని టెట్లో డిఎస్లో అడుగుతూ ఉంటాడు తారు ఏడారి గుండా ప్రవహిస్తున్న లూని నది యొక్క ప్రస్తావన. రైట్ సార్, మీనింగ్ అదే తరహాలోనే మనకు కొంతవరకు నదులు పరస్థానే నదులు అనే పేరుతో ప్రస్తావన చేశాడు. దాంతో పాటు దాన్ని ఎక్సోటిక్ రివర్స్ అని పేర్కొన్నాం. అలా భారతదేశంలో ప్రవహించే నదులని అవి జన్మించే స్థానాన్ని బట్టి 4 రకాలుగా డివైడ్ చేశాం. మనకు టెక్స్ట్ బుక్ లో 2 రకాలే ప్రస్తావన చేస్తాం. హిమాలయ నదులు లేదా జీవనదులని, ద్వీపకల్ప నదులు లేదా వర్షపాత నదులని. రైట్ సార్, ఓవరాల్ గా మనకు పై తరగతులకు వెళ్ళేటప్పటికి ఇంటర్ లింక్ చేసుకునేటప్పుడు 4 రకాల నదులు విస్తరించి ఉంటాయి. అందులో ఒకటి హిమాలయ నదులు లేదా జీవనదులు, రెండవది ద్వీపకల్ప నదులు లేదా వర్షపాత నదులు, మూడవది అంతర్భూభాగ నదులు, నాలుగవది వచ్చేటప్పటికి మనకి పరస్థాన నదులు. పరస్థాన్య అంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకి నీటి తీసుకుపోయే నదులు ఏవైతే వీటిని పరస్థాన నదులు లేదా ఎక్సోటిక్ రివర్స్ అని పేర్కొంటాం. రైట్ సార్, ఈ తరహా దేశంలో ప్రవహించే నదులని 4 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఆ తరహాలోనే నదులని 1977లో జనాభా రోజు రోజుకి పెరుగుతుంది. మనకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. రైట్ సార్, అక్కడ రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. అదే మాదిరిగా నీటి వినియోగం పెరుగుతుంది. మరి నీటి లబ్ధి ఏ విధంగా విస్తరించిందనే విషయం తెలుసుకోవడం కోసం కేఎల్ రావు కమిటీని నియమించింది భారత ప్రభుత్వం. అలా కేఎల్ రావు కమిటీ ఏం చేసింది అంటే దేశంలో ప్రవహించే నదుల యొక్క పూర్వపరాలని పూర్తిగా పరిశీలించి ఒక నదిలో ప్రవహించే నీటి ప్రవాహ రేట్ ని క్యూసెక్లలో కొలుస్తూ నీటి ప్రవాహ రేట్ ని కొలిసేటువంటి ప్రమాణం క్యూసెక్స్. రైట్ సార్, 1 సెకండ్ కాలంలో 1 చదరపు సెంటీమీటర్ పరిధిలో ఎంత నీరైతే ప్రయాణిస్తుందో దాన్ని ఒక క్యూసెక్ గా పేర్కొంటాం. రైట్ సార్, ఆ తరహా నదిలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని క్యూసెక్లలో కొలుస్తూ ఆ నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటే నది జన్మించే స్థానం నుంచి అంతమయ్యే స్థానం వరకు దానిలో కలిసేటటువంటి ఉపనదులు, ఆ ఉపనదులో కలిసే చిన్న నదులు, చిన్న నదుల్లో కలిసే కాలువలు, కాలువలో కలిసే వాగులు, వాటి ద్వారా వచ్చే నీటిని ఏ ప్రాంతాలకైతే సరఫరా చేస్తామో ఆ ఏరియా మొత్తాన్ని కలుపుకొని ఒక పెద్ద నది పరివాహక ప్రాంతము అంటాం, లేదా దాన్ని నది పరివాహక ప్రాంతం లేదా క్యాచ్మెంట్ ఏరియా అని పేర్కొంటాం. ఆ వైశాల్యం ఎక్కువగా ఉంటే నది హరివానము అంటాం, వైశాల్యం తక్కువగా ఉంటే పరివాహక ప్రాంతం అంటాం. ఒక నది కింద
మనం ప్రాజెక్టు నిర్మించి కానీ కాలువల ద్వారా కానీ ఉపనదుల ద్వారా కానీ మనం సాగునీటిని అందిస్తున్నప్పుడు ఆ ఏరియా అనేది ఎక్కువగా ఉంటే పరివాహక ప్రాంతం అంటాం, తక్కువగా ఉంటే హరివాహనం అనే పేరుతో పిలుస్తాం. ఆ తరహాలోనే నదిలో ప్రవహించే నీటిని అనేక రకాలుగా వినియోగించడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో ఎక్కువ మొత్తంలో నదులు ప్రవహించడం, భారతదేశంలో ఈ నదుల ద్వారా కొట్టుకొస్తున్న ఒండుమట్టి క్షేపాలు పేరుకుపోయి ఎక్కువ మొత్తంలో సారవంతమైన నీళ్ళు అభివృద్ధి చెందడం. రైట్ సార్. దక్షిణ భారతదేశం వైపు వచ్చేటప్పటికి తక్కువ మొత్తంలో ఈ నదులు ప్రవహించడం, అందులో సంవత్సరం పొడవులు కాకుండా సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ప్రవహించడం, ప్రవహిస్తున్న నదులన్నీ కూడా వాటి దిశలో ఎలాంటి మార్పు లేకుండా ఒకే దిశలో ప్రయాణిస్తూ పోవడం. సో ఎక్కువగా తక్కువ మొత్తంలో ఒండుమట్టి క్షేపాలను ఏర్పరచడం వల్ల భారతదేశం యొక్క జనాభాలో కూడా ఉత్తర భారతదేశం వైపు ఎక్కువ జనాభా స్థిరపడడం, దక్షిణ భారతదేశంలో తక్కువ జనాభా స్థిరపడడం జరిగింది. ఉత్తర భారతదేశం మైదాన ప్రాంతంలో ఉంది, దక్షిణ భారతదేశము కొండలు గుట్టలు పీఠభూమి ప్రాంతంలో విస్తరించింది. పీఠభూమి ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తక్కువగా డెవలప్ చేస్తాం, అదే ఉత్తర మైదాన ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కువగా డెవలప్ చేస్తాం. అక్కడ సారవంతమైన భూభాగాలు, ఇక్కడ సారహీనమైన భూభాగాలు, అక్కడ నీటి వనరులు సంవత్సరం మొత్తం ఉంటవి, ఇక్కడ సంవత్సరంలో కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఇలాంటి వైవిధ్యత వల్ల మానవుని యొక్క జీవన విధానం అనేది కొంతవరకు ఉత్తర భారతదేశం వైపు ఒక రకంగా, దక్షిణ భారతదేశం వైపు ఒక రకంగా మన భారతదేశంలో కూడా స్థిరపడడం జరిగింది, అభివృద్ధి చెందడం జరిగింది. అయితే పాఠ్య పుస్తకంలో ఇచ్చాడు ప్రస్తావన, నదులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి భారతదేశంలో. హిమాలయ నదులు ఎక్కడెక్కడ జన్మిస్తున్నాయి. లాస్ట్ టైం క్వశ్చన్ రేజ్ చేశారు మన టెట్ లో, మొన్న రీసెంట్ గా కూడా ఏపీ మిత్రకు డిఎస్సీ ఒక ప్రశ్న నిర్వహించడం జరిగింది. తపతి నది యొక్క జన్మస్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పురా పర్వతాల్లో ఉన్న బేతుల్ జిల్లా ఆర్ బేతుల్ పీఠభూమి అని పేర్కొంటాం. బేతుల్ జిల్లాలోని ప్రధానంగా మన యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఉన్నటువంటి సాత్పురా పర్వత ప్రాంతాల్లో ఉన్న మూల్తాయ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది అని చెప్పేసి తపతి నదిని తాపీ నది అనే పేరుతో ప్రస్తావన చేస్తాం. దానిపైన ఉకాయ్ ప్రాజెక్ట్, కాక్రపారా ప్రాజెక్ట్ నిర్మించబడ్డవి. ఈ తపతి నది ఒడ్డున సూరత్ పట్టణం విస్తరించిందని. తరచూ ఈ పశ్చిమ వైపు ప్రవహించే నదులలో నర్మదా, తపతి నదులపైన ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. భారతదేశం యొక్క భూభాగంలో భారతదేశాన్ని రెండుగా విభజిస్తూ కొంతవరకు తూర్పులో జన్మించి పశ్చిమ వైపు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో నర్మదా, తపతి నదులు ప్రత్యేకమైనవి. సార్, అదే మాదిరి దేశంలో ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్న నదులలో మనం నర్మదా నది, తర్వాత రెండవ నదిగా పరిగణించుకున్నది తపతి నదిగా పేర్కొనవచ్చు. సో కాబట్టి వాటి ఉద్దేశించి అభ్యర్థులకు అవగాహన ఉందా లేదన్న నేపథ్యంతో ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. అదే తరహాలో ఒక నదిలో నీటిని మానవుడు డెవలప్ అవుతున్న కొలది, అంటే పారిశ్రామికంగా కానీ దాంతో పాటుగా సమీప సరిహద్దు ప్రాంతాల్లో నదీ పరివాహక ప్రాంతాలు అత్యధిక మొత్తంలో అడవులు విస్తరించినప్పుడు, అడవులను చదును చేసి తను డెవలప్ అవుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, భూమి ఉపరితలంపై అడవులు లేకపోయినా వాటి వ్యవసాయ భూకంపాలుగా మార్చిన వర్షపాతం వల్ల కొంతవరకు మృత్తిక క్రమక్షయం చెంది ఆ వచ్చేటటువంటి ఒండుమట్టి క్షేపాలు మొత్తం నదిలో కలిసి నదిలో పూటిక పేరుకపోతుంది. నదిలో పూటిక పేరుకపోయినప్పుడు కొంతవరకు నీటి లబ్ధి తగ్గుతుంది. దాంతో పాటుగా వరదలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి కొంత పర్యావరణానికి ఆటంకం ఏర్పడుతుంది. రైట్ సార్. అదే తరహాలో నదికి ఇరువైపులా కనుక ఫ్యాక్టరీలు నిర్మించి ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను అందులో కలిపినప్పుడు నదిలో ప్రవహించే నీటితో పాటు అందులో జీవించే జలచర జంతువులు కూడా మరణించే అవకాశం ఉంటుంది. ఆ నీటిని వ్యవసాయానికి యూటిలైజ్ చేస్తే కొంతవరకు వ్యవసాయం సంబంధించినంత వరకు పంట నష్టం కూడా జరుగుతుంది. దీని నేపథ్యంలో మనకి తుంగభద్ర నది యొక్క నీటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని, తుంగభద్ర నది జన్మస్థానం ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలో ఉన్న వరహా పర్వత ప్రాంతంలో జన్మించి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగి ఉండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ పరివాహక ప్రాంతం ఉన్నది. పైన ఉన్నవాడు ఎక్కువ నీటిని వినియోగించుకుంటే కింద ఉన్నవాడి యొక్క పరిస్థితి ఆగమవుతుంది. కాబట్టి ఆ యొక్క నీటి వినియోగంలో భాగంగా ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసుకుంటాం మనం. రైట్ సార్. దాంతో పాటుగా పైన ఉన్న వాడితో పోల్చుకుంటే కింద ఉన్న వాడు కొంచెం తక్కువ మొత్తంలో నీటిని వినియోగించుకుంటూ అదే మాదిరిగా గమనిస్తే పైన ఉన్నవాడు కనుక ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో నదికి ఇరువైపుల ఒడ్డులో ఏమైనా ఫ్యాక్టరీలు నిర్మించి దానిలో వ్యర్థ పదార్థాలు కలిపితే కింద వాడికి పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ అయితే కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి జీవన విధానం కలిగి ఉంటుంది. ఆ తరహా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోకోకోలా కంపెనీ యొక్క ప్రత్యేకతల గురించి, దాంతో పాటు తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం గురించి, మరి నీటి వినియోగం ఏ విధంగా వినియోగించుకోవాలి, నీటిని ఉన్నంత వరకు ఏ విధంగా వినియోగించుకున్న ఒక ప్రస్తావన చేసుకుంటూనే కొంత మహారాష్ట్రలో ఉన్న అహ్మద్ నగర్ జిల్లా, అదే మాదిరిగా హివారే బజార్ గ్రామంలో తక్కువ నీటి వనరులు విస్తరించున్నాయి, వర్షఛాయ ప్రాంతం కాబట్టి. అలాంటి ప్రాంతంలో ఉమ్మడిగా గ్రామం అంతా కలిసి కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకొని ఈరోజు దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా నిలబడ్డది. అంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా సిస్టమేటిక్ గా కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే ఆ దేశంలో ఆ ప్రాంతంలో నీటి వనరులు పెంచుకోవచ్చు, సహజ సిద్ధంగా నీటి వనరులు పెంచుకోవచ్చు అనే ప్రత్యేకతని
పిల్లవ్ అని చెప్తుంది. ఏ విధంగా నీరు డెవలప్ అవుతుంది, అది మానవునికి ఏ తరహాలో యూటిలైజ్ అవుతుంది, అది కలుషితం అవడానికి కారణాలు ఏమున్నవి, కొన్ని సహజసిద్ధంగా నీరు లభించిన ప్రాంతాల్లో మానవుడు ఏ తరహాలో నీటి సేకరించుకుని జీవిస్తున్నాడు అనే విషయాన్ని 10వ తరగతి పాఠశాలలో పిల్లవాడికి అర్థం కావడం కోసం ఈ పాఠ్యాంశం రూపొందించడం జరిగింది. అలా ఈ పాఠ్యాంశంలో మనం గతంలో అడుగుతున్న ప్రశ్నలు ముఖ్యంగా హిమాలయ నదుల యొక్క జన్మస్థానాలు, వాటికి సంబంధించిన పూర్వపరాలు, ద్వీపకల్ప నదుల యొక్క జన్మస్థానాలు, వాటి యొక్క పూర్వపరాలు, రైట్ సార్. ఇంటర్మీడియట్ లో మళ్ళీ లింక్ అవుతుంది టాపిక్, రైట్ సార్, నది వ్యవస్థ అని చెప్పేసి. నీటి వినియోగంలో తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం సంబంధించిన ప్రస్తావన, అక్కడ గొడవలు అవుతున్నటువంటి బెల్లం మడ్డికి సంబంధించిన ప్రస్తావన, కోకోకోలా కంపెనీకి సంబంధించిన ప్రస్తావన, ఇలాంటివి. నెక్స్ట్ అహ్మద్ నగర్, హివారే బజార్ గ్రామం, అహ్మద్ నగర్ సంబంధించిన ప్రస్తావన అనేది మనకు ప్రశ్నల రూపంలో వస్తుంది. ఇవి గమనించే ప్రయత్నం చేయాలి. ఓకేనా రైట్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ లైవ్ లో ఉన్నట్టేనా? రైట్ సార్, క్లియరా? ఒకసారి గమనించండి మిత్రమా, ప్రశ్నలు నేను చూపిస్తా, ఆన్సర్ మీరు చెప్తా పోవాలన్నమాట. రైట్ సార్, ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి రైట్. ఒకసారి చూడండి సార్, హిమాలయ నదులకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అన్నాడు. భావన, రైట్ సార్. భావన అంటే పర్సన్ కాదు, భావన అనేటటువంటి ఒక ప్రతిపాదన, తర్వాత వివరణ, ఇవి రెండు కూడా ప్రతిపాదనలు. రైట్ మ్యామ్. హిమాలయ నదులు చాలా వరకు జీవనదులు అన్నాడు, దాంతో పాటు వివరణ ఇస్తున్నాడు, అనగా ఇవి గార్జును కలిగి ఉండడము అన్నాడు. రైట్ సార్. అనగా అనే ప్రస్తావన పెట్టి ఇవి గార్జును కలిగి ఉండడం వల్లనే వీటిని జీవనదులు అంటున్నాము అన్నాడు. రైట్ సార్. వివరణ ఏమని చెప్తుంది సార్? హిమాలయ నదులు చాలా వరకు జీవనదులు అంటున్నారు, కారణం ఏంటి అంటే ఇవి గార్జెస్ ని కలిగి ఉండడం వల్ల అంటున్నాడు. రైట్ సార్. గార్జెస్ మీన్స్ నదీ ప్రవాహం వల్ల మనకి భూమి ఉపరితలం పైన నేల కొట్టుకుపోతుంది, దాన్ని మృత్తికా క్రమక్షయం అంటాం. ఈ మృత్తికా క్రమక్షయం ఎక్కువైపోయి కొంతవరకు ఈ నేల కొట్టుకపోతూ లోతైనటువంటి కొంత గాడులు ఏర్పడతాయి, వాటిని ప్రధానంగా ఒర్రేలు అంటాం. ఈ ఒర్రెలు ఇంకా లోతైనటువంటి గాడులు ఏర్పడుతుంది అంటే ఐ మీన్ కొట్టుకపోతూ నీటి వల్ల లోపల భూకమతం మొత్తం కొట్టుకపోతే ఇంకా లోతైనట్టు లోయలు ఏర్పడతాయి, వాటి కయ్యలు అంటాం. కయ్యలు ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో లోతైనటువంటి గాడులుగా ఏర్పడుతుంది, వీటి ప్రధానంగా వాగులు అని పేర్కొంటాం. ఏమండి సార్? వాగులు. ఇవి ఇంకా ఎక్కువ మొత్తంలో లోతైనటువంటి గాడులను ఏర్పరుస్తూ ప్రయాణిస్తుంది. ఇంకా మృత్తిక క్రమక్షయం చెందుతూ పెద్దవిగా ఉంటే ఆ మృత్తిక క్రమక్షయం చెందగా ఒక నది ప్రవాహం వల్ల, ఒక నీటి ప్రవాహం వల్ల మృత్తిక క్రమక్షయం చెంది ఏర్పడ్డ అత్యంత లోతైనటువంటి గాడులు ఏవైతే ఉంటాయో వాటిని గార్జెస్ అని పేర్కొంటారు. రైట్ సార్. ఈ గార్జెస్ నది యొక్క ఎత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో జన్మించిన నదికి ప్రవాహ వేగం ఎక్కువ, దాంతో పాటు ప్రవాహ వేగం ఎక్కువ ఉన్నప్పుడు మృత్తిక క్రమక్షయం కూడా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. కాబట్టి అలా ఎక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో జన్మిస్తున్న నదుల వల్ల ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూమి కొట్టుకపోతూ మనకి లోతైన గాలులు ఏర్పరుస్తుంది. ఆ గాలులను మనం గార్జెస్ అని పేర్కొంటాం. ఆ గార్జెస్ లో వి ఆకారపు గార్జెస్ అని, కొంతవరకు యు ఆకారపు గార్జెస్ అని, నీటి ప్రవాహ ప్రక్రియ వల్ల వి ఆకారపు గార్జెస్ ఏర్పడుతుంది. హిమ నినాదాల యొక్క ప్రవాహ ప్రక్రియ వల్ల యు ఆకారపు గార్జెస్ ఏర్పడుతుంది. కొంత కొండ ప్రాంతాలను, పర్వత ప్రాంతాలను చీల్చుకుంటూ ప్రయాణించినప్పుడు మనకు బైసన్ గార్జెస్ ఏర్పడుతుంది. గోదావరి నది పాపికొండ మధ్య ప్రవహించేటటువంటి బైసన్ గార్జెస్, సింధు నది మనకు పోట్వార్ పీఠభూమి లోపల చుంబి లోయకు సమీపంలో, పోట్వార్ పీఠభూమికి సమీపంలో ప్రధానంగా మనకు సింధు ఇండస్ గార్జెస్ ఏర్పడుతుంది. ఈ తరహా గార్జెస్ అనేవి హిమాలయ పర్వత ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఉండే నదులు కూడా ఏవైతే మృత్తిక క్రమక్షయం చెందినప్పుడు ఏర్పరుస్తాయో వాటిని గార్జెస్ అని పేర్కొంటాం. రైట్ సార్. కానీ ఇక్కడ జీవనదులు అని, వర్షపాత నదులని విభజించేది మాత్రం నీటి సంవత్సర కాలాన్ని ఆధారంగా చేసుకొని పేర్కొంటారు. మనందరికీ తెలుసు, ఆర్థిక సంవత్సర కాలం అనగానే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 మధ్య ఉన్న కాలాన్ని భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ అని పేర్కొంటాం. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పుడైతే మనకు జనవరి 1 నుంచి అదే మాదిరిగా డిసెంబర్ 31 మధ్య ఉన్న కాలం ఉందో దీన్ని
ప్రధానంగా గమనిస్తే మిత్రమా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆంగ్ల సంవత్సర కాలం అని పేర్కొంటాం. మనకి ఇక్కడ జూన్ 1 నుంచి మే 31 ఉన్న కాలాన్ని వాటర్ ఇయర్ ఆర్ నీటి సంవత్సర కాలంగా పేర్కొన్నాం. ఈ జూన్ లో నైరుతి ఋతుపవనాలు భారతదేశంలోకి ఆగమనం చెందుతున్నవి. ప్రధానంగా అలా ఆగమనం చెంది మే 31 వరకు కంప్లీట్ గా పూర్తిగా నీటి వనరులు లెక్కించడం జరుగుతుంది. కాబట్టి జూన్ 1 నుంచి మే 31 మధ్య ఉన్న కాలాన్ని నీటి సంవత్సర కాలంగా పేర్కొన్నాం. ఈ నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులని జీవనదులు, లైఫ్ టైమ్ రివర్స్ అంటారు. రైట్ సార్. ఈ నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే ప్రవహించే నదులని ప్రధానంగా అక్కడ సంభవించే వర్షపాతం ఆధారంగా ప్రవహిస్తాయి కాబట్టి వర్షపాత నదులుగా పేర్కొంటాం, లేదా నాన్ లైఫ్ టైమ్ రివర్స్ గా పేర్కొంటాం. రైట్ సార్. అజీవ నదులు అంటారు. జీవనదులు కాకుండా అజీవ నదులు. అప్పుడప్పుడు ఇక్కడ ఆ అని పేరు ప్రస్తావన వస్తే, ఒక అక్షరం వస్తే అవి దీపకల్ప నదుల కిందికి వస్తాయి. మరి జీవనదులు ఎక్కడ జన్మిస్తున్నాయి భారతదేశంలో అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మిస్తాయి. కాబట్టి హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించి ప్రవహించే అన్ని నదులను కూడా జీవనదులుగా పేర్కొంటాం. మరి అజీవ నదులు ఎక్కడ జన్మిస్తున్నాయి? అజీవ నదులు అంటే ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి ప్రవహిస్తున్నాయి. అందులో తూర్పు వైపు కొన్ని ప్రవహిస్తాయి, పశ్చిమ వైపు కొన్ని ప్రవహిస్తాయి. ఆ తూర్పు వైపు ప్రవహించిన నదులని పశ్చిమ వైపు ప్రవహించిన నదులు కలుపుకొని మనం ప్రధానంగా అజీవ నదులు లేదా వర్షపాత నదులను పేర్కొన్నాం. ఇక్కడ మన భారతదేశం యొక్క భూభాగంలో ప్రధానంగా గమనిస్తే ఇక్కడ గమనించమా పశ్చిమ కనుమలలో జన్మించి మనకి అంటే పశ్చిమ కనుమలు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి తలై కావేరి అనేటటువంటి ప్రాంతం, బ్రహ్మగిరి కొండలు. రైట్ సార్. ఇక్కడ బ్రహ్మగిరి కొండల్లో జన్మించి ప్రధానంగా ప్రవహించిన కావేరి నది ఏదైతుందో, ఈ కావేరి నది నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతాన్ని పొందుతుంది, ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా వర్షపాతాన్ని పొందుతుంది. అలా నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందడం వల్ల మనకి కావేరి నదిని ఈ రోజు భారతదేశంలో కూడా కావేరి నదిని భారతదేశంలో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర జీవనదిగా, దక్షిణ భారతదేశపు జీవనదిగా పేర్కొన్నాం. అలా దక్షిణ భారతదేశపు జీవనదిగా పిలువబడుతుంది కావేరి నది అని పేర్కొనవచ్చు. రైట్ సార్. కారణం సంవత్సరంలో సుమారు 11 నెలల వరకు నీటి ప్రవాహం కలిగి ఉంటుంది అనమాట. సంవత్సరం మొత్తం నీరు ప్రవహిస్తే జీవనదులు అంటాం. మీరు అనొచ్చు గోదావరి నదిని ఏమన్నాం అంటే దక్షిణ గంగా, వృద్ధ గంగా అని చెప్పేసి పేర్కొన్నాం, ఇండియన్ రైన్ నది అని. అలా గంగా నదితో దీన్ని పోల్చుకున్నాం. పొడవు దృష్ట్యా, నీటి వినియోగం, క్యాచ్మెంట్ ఏరియాను ఆధారంగా చేసుకుని పోల్చుకుంటూ వచ్చాం గంగా నదితో. దీన్ని ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానంగా ప్రవహించే గోదావరి నది గురించి. కానీ కావేరి నది మాత్రం తమిళనాడు రాష్ట్రం యొక్క జీవనదిగా, దక్షిణ భారతదేశపు జీవనదిగా పేర్కొన్నాం. దక్షిణ గంగా వేరు, వృద్ధ గంగా వేరు, దక్షిణ భారతదేశపు జీవనది వేరు. ఇవి మాకు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. ఈ తరహా ఇచ్చిన వాటి దృష్టి ఒకసారి గమనిస్తే మనకి భావన ఒకటి మాత్రం సరైనది. హిమాలయ నదులు చాలా వరకు అన్నాడు జీవనదులుగా పేర్కొనవచ్చు, సంవత్సరం మొత్తం ప్రవహిస్తున్నాయి కాబట్టి. అనగా ఇవి గార్జెస్ ని కలిగి ఉండడం, గార్జెస్ ని మాత్రం కలిగి ఉండడం అనే కారణం కాదు. రైట్ సార్. గార్జెస్ ని కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా ప్రాపర్ గా సంవత్సరం మొత్తం ప్రవహిస్తే సరిపోతుంది. కావున వీటి జీవనదులుగా పేర్కొన్నాం. భావన మాత్రమే ఒప్పు. రైట్ సార్. వివరణ అనేది తప్పును సూచిస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు. రైట్ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి కోర్స్ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో క్లాస్ స్టార్ట్ అయిందని చెప్తూ తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో విజయదశమి దసరా పండుగ సందర్భంగా మనకి కేవలం 1499 కి టెట్ 2 ప్లస్ డిఎస్సికి రెండింటికి దోహదపడ్డట్టుగా తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, సోషల్ కంటెంట్ లో ఇంటర్మీడియట్ వరకు సోషల్ కంటెంట్, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ, దాంతో పాటుగా పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ సిలబస్ పైన టెట్ కు ముందు, ఒకవేళ మన ముందు టెట్ నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఏపీ కానీ తెలంగాణలో కానీ టెట్ కు ముందు టెట్ కు సంబంధించిన భావన, ఏపీలో ఎట్లా టెట్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని, నవంబర్ లో నోటిఫికేషన్ వచ్చి మీకు మళ్ళీ మార్చ్ లో డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ చేశారు. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందు టెట్ వచ్చి తర్వాత డిఎస్సి ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కొంతవరకు విశ్వసనీయ వర్గాల యొక్క సమాచారం. రైట్ సార్. కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా టెట్ 2 ప్లస్ డిఎస్సికి సంబంధించిన కార్యాచరణ మాత్రం వేగవంతంగానే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం బిఫోర్ నోటిఫికేషన్ ముందు సిద్ధమై ఉంటే ఎక్కువ మొత్తంలో స్కోర్ సాధించవచ్చు. రైట్ సార్. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, సబ్జెక్ట్ ఉంటే సర్వీస్ తప్పకుండా వస్తుంది మిత్రమా. ఆ సబ్జెక్ట్ నీ హ్యాండ్ ఓవర్ లో ఉంటే బిఫోర్ నోటిఫికేషన్ ముందు రీడ్ చేసి పెట్టాలి, ఆఫ్టర్ నోటిఫికేషన్ రివిజన్స్ చేయాలి. మొత్తం మీనైతే రేపు ఎగ్జామ్ అనేంత వరకు 5 to 6 టైమ్స్ రివిజన్ అయి ఉండాలి. అది సబ్జెక్ట్ అనేది తెలిసి ఉండి. రైట్ సార్. ఏదో రివిజన్ అంటే నార్మల్ గా అట్ట చదవడం కాదు, అట్ట టు అట్ట, ఇటు కవర్ పేజ్ నుంచి మొదలుకుంటే అటువైపు కవర్ పేజ్ వరకు పుస్తకం, అందులో టెక్స్ట్ బుక్, స్కూల్ టెక్స్ట్ బుక్స్. సో మాక్సిమం వీలైనంత స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోయి ఉంటే అప్పుడు ప్రాపర్ గా మన యొక్క సార్ వాళ్ళు రాపించిన నోట్స్ కానీ, రన్నింగ్ నోట్స్ కానీ
రన్నింగ్ నోట్స్ చూసుకుంటూనే మీరు ఎట్లా స్కూల్ టెక్స్ట్ బుక్ చదవాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్ టెక్స్ట్ బుక్ సాధారణంగా మా దగ్గర క్లాసెస్ చెప్తాం కాబట్టి వేరే దగ్గర కూడా చెప్పే వాళ్ళని ఉద్దేశించి కొంత టెక్స్ట్ బుక్స్ కాకుండా అయ్యో టెక్స్ట్ బుక్ మాకు చదవలేకపోతున్నాం, డ్రైగా ఉంది, అసలు చదవడం ఇంట్రెస్ట్ రావట్లేదు అనే కాన్సెప్ట్ తోటి కనుక మీరు పబ్లికేషన్ పుస్తకాలు కనుక చదివితే రైట్ సార్, పిఐ కానీ టీచింగ్ మెథడాలజీ కానీ ఇతర కానీ పబ్లికేషన్ పుస్తకాలు చదివితే ఆ టెక్స్ట్ బుక్ లో ఎక్కడ డ్రై ఏరియా ఉంది, ఏది నాన్ డ్రై ఏరియా అనే విషయం తెలియదు. అంటే ఏది పొటెన్షియాలిటీ ఉంది, ఏది ప్రాధాన్యత కలిగి ఉంటుందనే విషయం మనకు అర్థం కాదనమాట రైట్ సార్. అలాంటప్పుడు పూర్తిగా అన్నిటి కూడా గుర్తు పెట్టుకోవాల్సిన స్వభావం ఏర్పడుతుంది. మన బ్రెయిన్ అసలు చిన్నది రైట్ సార్, మొత్తంగా 1300 గ్రాముల బరువు ఉంటుంది. అలాంటి బ్రెయిన్ మొత్తం మనం చదవాల్సింది, మన బ్రెయిన్ లో ఉండేదేమో 10 GB మెమొరీ స్పేస్, కానీ మన డిఎస్సి టెట్ కోసం చదవాల్సిన సబ్జెక్టు సిలబస్ చూస్తే 10,000 GB ఉంటుంది. అందులోకి వెళ్ళి మనకు ఎంతైతే అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఆ అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకుని రిసీవ్ చేసుకోవచ్చు రైట్ సార్. కానీ ఈ విశ్వసనీయంగా అంటే మార్కెట్ లో లభించేటువంటి పబ్లికేషన్ పుస్తకాలలో మాత్రము అవసరమైనది అనవసరమైనది మొత్తం జోడించి అందులో పొందుపరుస్తారు కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది. తెలియని అంశాలు ఎక్కువ ఉండడం వల్ల బుక్ బాగుందని ఒక భావన ఏర్పడుతుంది. బుక్ మనల్ని సెల్ఫ్ గా అట్రాక్ట్ చేస్తుంది అని అంటే తాత్కాలికంగా మన విజయాన్ని దూరం చేస్తుంది అని అర్థం. బాగా గుర్తుపెట్టుకుంది సార్. తాత్కాలిక సంతోషాలకు మన దగ్గర అయితే దీర్ఘకాలికంగా మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఏపీలో కానీ తెలంగాణలో కానీ పబ్లికేషన్ పుస్తకాలని కొంచెం రిఫరెన్స్ కోసం యూటిలైజ్ చేసుకుంటే తప్ప పూర్తిగా వాటి మీద డిపెండ్ అవ్వద్దు, ఆధారపడద్దు రైట్ సార్. స్కూల్ టెక్స్ట్ బుక్స్ తప్పకుండా పర్ఫెక్ట్ చదవాలి రైట్ సార్. మతాలకు పవిత్ర గ్రంథాలు ఎట్లనో సేమ్ యాజ్ మన టెట్ డిఎస్ కి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అట్లా. దాంతో పాటు ఏపీ మిత్రులకి సైకాలజీ 2 బుక్స్ వచ్చినాయి రైట్ సార్. దాంతో పాటుగా పిఐకి సంబంధించి ఒక బుక్ వచ్చింది. ఇవి ఏపీ మిత్రులకు ఏ తరహాలు అవుతుందో టీచింగ్ మెథడాలజీ విషయంలో కూడా ఈ పుస్తకాలు టీచింగ్ మెథడాలజీ కానీ పిఐ కానీ దాంతో పాటు సైకాలజీ సంబంధించిన అంశాలు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా అన్ని సేమే అనమాట. సిలబస్ లో మాత్రం కొన్ని టాపిక్స్ ఎక్కువ కొన్ని టాపిక్స్ తక్కువ జరుగుతుంది. కాబట్టి తెలంగాణ మిత్రులు ఏపీ మిత్రులకు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవచ్చు సబ్జెక్ట్ కోసం. సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే సర్వీస్ వస్తుందని చెప్పాం కదా, కాబట్టి చదివే ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ సార్. కొంచెం మన మిత్రులు కూడా చెప్పండి లైవ్కి వచ్చినాం, మేము లైవ్ లో ఉన్నామని చెప్పేసి 4 AM లైవ్ లో ఉన్నామని చెప్పేసి నేను ప్రస్తావన చేయండి ఓకేనా రైట్ సార్. ఎస్ వెరీ నైస్. గమనించండి మిత్రమా. సెకండ్ క్వశ్చన్, వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు ఈ నది చంద్రికలను ఏర్పరుస్తాయి. అవి తర్వాత ఆక్స్బౌ సరస్సులుగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇవి తీర ప్రాంతాలలో వేటిని ఏర్పరచవు అంటున్నాడు రైట్ సార్. క్వశ్చన్ ఒక్కసారి క్లారిటీ మిత్రమా. చదివితే మనం చెప్తున్నాడు అయ్యా వక్రతలు కలిగిన ఒక నది రైట్ సార్. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు నది చంద్రికలను ఏర్పరుస్తాయి. అవి తర్వాత ఆక్స్బో సరస్సులుగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇవి తీర ప్రాంతాలలో వేటిని ఏర్పరచవు అన్నాడు. కింద 4 ఆప్షన్ ఇచ్చి వేటిని ఏర్పరచవు అనే ప్రస్తావన తీసుకొచ్చారు రైట్ సార్. గమనించాలి ఇందులో కింద ఆప్షన్ లో అంటే ఆప్షనలైజ్డ్ క్వశ్చన్స్ అన్నమాట. వేటిని ఏర్పరచమంటే ఆప్షన్ బట్టి ఆన్సర్ పెట్టాలి మనం రైట్ సార్. బార్స్ అని, స్పిట్స్ అని, జలపాతం అని, లాగూన్స్ అనే పేరుతో ప్రస్తావన చేశారు. ఇచ్చిన ఆప్షన్ ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే నది వక్రతలను ఏర్పరుస్తుంది. కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో ఒక నది జన్మించి ప్రధానంగా ప్రయాణిస్తుంది. పీఠభూమి ప్రాంతాల గుండా, పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల గుండా జన్మించి నది చిన్నగా ఒక జల ప్రవాహాన్ని ఏర్పరుస్తూ ప్రయాణిస్తుంది. ఇలా పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల గుండా ప్రయాణించిన ఈ నది కొండల నుంచి పీఠభూమి ప్రాంతం నుంచి మైదానంలోకి ఎంటర్ అయింది. అప్పటికి వేరే ఇతర ప్రాంతాల నుంచి చిన్న చిన్న జల ప్రవాహాలు వచ్చి నదిలో కలిసినవి రైట్ సార్. అలా కలిసిన తర్వాత ఈ నది ప్రవాహ మార్గం అనేది ఈ విధంగా ప్రయాణిస్తూ ఇది ఈ మాదిరిగా వక్రతలను ఏర్పరచుకుంటూ ప్రయాణిస్తుంది రైట్ సార్. పాము చుట్ట మాదిరి ఆకారంలో ప్రవాహ మార్గంలో వక్రతలను ఏర్పరచుకుంటూ ప్రయాణిస్తుంది రైట్ సార్. వీటినే వక్రతలు అంటాం రైట్ సార్. అయితే గమనించాలి, వేగంతో ప్రయాణిస్తున్నటువంటి ఏ వస్తువుకైనా కూడా ఎడమ వైపు తిరిగే స్వభావం ఎక్కువ మొత్తంలో ఉంటుంది రైట్ సార్. ఇది కోణీయ ద్రవ్య వేగం యొక్క ప్రభావం, అది భూమి అనే వస్తువు దృష్ట్యా రైట్ సార్. కాబట్టి మాక్సిమం ఇక్కడ నది ప్రవాహ మార్గంలో కూడా ఎడమ వైపు వక్రతలను ఏర్పరచుకుంటాం. ఎడమ వైపు ఎక్కువ మొత్తంలో వంగి ఒక స్వభావాన్ని ఏర్పరచుకుంటూ ప్రవాహి మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ మృత్తిక క్రమక్షయం చెందే విధానాన్ని బట్టి ఇలా వక్రతలు ఏర్పడతా ఉంటాయి రైట్ సార్. ఇలా నది వక్రతలు ఏర్పడిన తర్వాత నదికి కొన్ని అనుకోని విధంగా అంటే ఊహించని విధంగా వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం కురవడం వల్ల ఈ నదికి వరదలు రావడం జరిగింది రైట్ సార్. వరదలు వచ్చినప్పుడు ఏమైతే సార్ మృత్తిక క్రమక్షయం చెంది నదిలో పూర్తిగా పెరిగిపోతుంది.
ఆ నదిలో పూటిక పేరుకపోయినప్పుడు నది ప్రవాహ మార్గం కొంచెం విశాలవంతంగా ప్రయాణిస్తుంది, రైట్ సార్. అప్పుడప్పుడు మన వాళ్ళు చూస్తారు క్లౌడ్ బరెస్ట్ వల్ల గత లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గోదావరి నది పరివాహక ప్రాంతం మొత్తం ముంపునకు లోనైందని, ఇటీవల కాలంలో మన విజయవాడ బుడిమేరుకు వరదలు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పట్టణం కృష్ణమ్మ కూడా కొంతవరకు ముంపునకు లోనైందని, రైట్ సార్. ఇలా చూస్తాం. అంటే వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతూ నదిలో పూటిక పేరుకుపోయి మృతిక క్రమక్షయం వల్ల పూటిక పేరుకుపోయి మృతికి ఎందుకు క్రమక్షయం చెందుతుంది? ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అడవులు పెంచుకోక, దాంతో పాటు గడ్డి పరకలు ఎక్కువ మొత్తంలో లేకపోవడం వల్ల పడ్డటువంటి వర్షము పూర్తిగా మృతిక పైన ఉన్నటువంటి నేలను క్రమక్షయం చెందిస్తుంది. ఆ నేల పైన పొర కొట్టుకపోయి అది కాస్త ఈ నదిలో కలిసి నదిలో పూటికి ఎక్కువైపోయి నదికి వరదలు వస్తున్నాయి. ఈ వరదలు వస్తున్న నేపథ్యం లోపల సమీప పరిసర ప్రాంతాల నుంచి వరదలు వచ్చినప్పుడు నది ద్వారా కొట్టుకొచ్చిన ఒళ్ళు మట్టి క్షేపాలు ఇక్కడ అవతల వైపు ఇతర వైపు కొంతవరకు పేరుకపోతా ఉంటాయి, రైట్ సార్. అలా పేరుకపోతూ ఈ నది యొక్క ప్రవాహ మార్గం యొక్క వెడల్పును ఆధారంగా చేసుకుని వీళ్ళ ప్రయాణిస్తూ అకస్మాత్తుగా ఏమైందంటే వరదలు తగ్గుముఖం పడ్డది, రైట్ సార్. వరదలు తగ్గుముఖం పడగానే వీటి ద్వారా కొట్టుకొస్తున్నటువంటి యొక్క మైదాన ప్రాంతాలు అనేవి, రైట్ సార్, అది వరదలు వచ్చినప్పుడు కొట్టుకొచ్చిన మైదాన ప్రాంతాలు అనేవి ప్రధానంగా ప్రయాణిస్తూ ఇగో ఈ మాదిరిగా మారిపోయాయి, రైట్ సార్. ఎస్, ఇలా కొట్టుకొస్తున్న ఈ వండబట్టి క్షేపాలన్నీ కూడా ఇలా పేరుకపోతూ నది యొక్క సమీప పరిసర ప్రాంతాల్లో పేరుకుపోతూ ఇది ఈ తరహాలో ప్రయాణిస్తూ వచ్చింది, రైట్ సార్. అక్కడక్కడ అయితే గమనించాలి, మనకి ఇగో ఈ ప్రాంతంలో పేరుకుపోయిన తర్వాత ఈ ప్రాంతానికి అవతల వైపున ఇవతల వైపున చూస్తే ఈ ఏరియా మొత్తం పేరుకుపోయిన తర్వాత ఇవతల వైపున ఈ యొక్క జలభాగం ఏదైతుందో ఈ జలభాగం ఈ నది యొక్క ప్రవాహ మార్గం నుంచి విడిపోతుంది అవతల వైపు. అలా విడిపోయి అర్ధచంద్రాకారమైన జలభాగాన్ని ఏర్పరచుకున్నది. ఇగో ఈ అర్ధచంద్రాకారమైనటువంటి జలభాగాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సు. ఆక్సుబౌ ఎద్దు యొక్క పాదము ఆకారంలో ఉన్నటువంటి జలభాగాన్ని ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సులు అంటాం. ఇలాంటి ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సులను ఏర్పరుస్తుంది ప్రధానంగా, రైట్ సార్. నదికి ఎక్కువ మొత్తంలో మైదాన ప్రాంతం లోపల సో వరదలు వచ్చినప్పుడు వరద మైదానాల ప్రభావ ఫలితంగా దాంతో పాటు సమీప పరిసర ప్రాంతాల్లో కొంతవరకు ఆక్సుబౌ రకానికి సరస్సులతో పాటు నది ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు పేరుకుపోయి మనకు సారవంతమైనటువంటి భూకమతాలను ఏర్పరుస్తుంది డెల్టా ఆకారంలో. వీటిని డెల్టాలు అని పేర్కొంటాం. ఈ డెల్టాలో ఆర్క్యూ డెల్టా, లోబెల్ డెల్టా, డిజిటల్ డెల్టా, రైట్ సార్. ఇలాంటి డెల్టాలు ఎక్కువ మొత్తంలో ఆధారపడి ఉంటాయి, ఏర్పడతా ఉంటాయి. ఇలా మనకు ప్రయాణ మార్గంలో ద్వారా ఈ యొక్క ప్రవాహ మార్గంలో వక్రతలు ఎక్కడ ఏర్పడుతున్నాయి? వక్రతలన్నీ మైదాన ప్రాంతంలో ఏర్పడుతున్నాయి. మరి మైదాన ప్రాంతం గుండా ప్రవహించేటువంటి నది యొక్క మార్గాన్ని ఏమని పేర్కొన్నాం? కొండ ప్రాంతాలు, పీఠభూమి ప్రాంతాల్లో జన్మించి ప్రవహించేదాన్ని మనం బాల్య దశ అని పేర్కొన్నాం. మైదాన ప్రాంతం గుండా ప్రవహించే దూరాన్ని అంతటిని కూడా యవ్వన దశగా పేర్కొన్నాం. ఎప్పుడైతే ఇది సముద్రంలో కలవబోయే ముందు పాయలుగా చీలిపోయి ప్రవేశించాలని వృద్ధాప్య దశ అని పేర్కొన్నాం. కాబట్టి ఇక్కడ యవ్వన దశలోనే ప్రాపర్ గా మనకి సారవంతమైనటువంటి భూకమతాలు డెల్టా భూభాగాలు సారవంతమైన భూకమతాలు ఏర్పడుతున్నవి, వక్రతలు ఏర్పడుతున్నవి, దాంతో పాటు ఆక్సుబౌ రకాల సరస్సులు ఏర్పడుతున్నాయి సార్. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ఈ తరహా మనకి ఏమి ఏర్పడవు అంటే జలపాతాలు ఏర్పడవు. జలపాతాలు కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో, పీఠభూ ప్రాంతాల్లో ఏర్పడతాయి. అందులో మృదుశిల, కఠినశిలల యొక్క స్వభావ ఫలితంగా, రైట్ సార్, మనకు మృదుశిల, కఠినశిలలు అనేవి ఈ శిలల యొక్క ప్రభావ ఫలితంగా జలపాతాలు ఏర్పడతాయి. జలపాతం వల్ల మనకు దూకుడు మడుగులు అనేవి ప్రభావితం అవుతాయి, రైట్ సార్. నెక్స్ట్ ఈ లాగూన్స్ అనేవి సముద్రం యొక్క నీరు కాస్త వెనుకకు రావడం వల్ల సమీపంలో ఉన్న లోతైనటువంటి లోతట్టు ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన విశాలవంతమైన భూభాగాన్ని లాగూన్స్ అంటాం. ఇప్పుడు వర్షాకాలంలో చెరువులు మత్తలు పడుతున్నాయి సార్. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరువులు ఎక్కువ మొత్తంలో నిండి మత్తలు పడుతుంది. కాలం గడుస్తున్న కొలది వర్షపాతం తగ్గిపోగానే కంప్లీట్ గా మత్తల నుంచి వాటర్ ఆగిపోతుంది. తర్వాత కొంతకాలానికి చెరువులో ఉన్న వాటర్ బాష్పీభవనం చెందుతూ కొంత అంతర్భూభాగ జలాలను పెంపొందిస్తూ చెరువులో వాటర్ కాస్త బ్యాక్ అవుతా ఉంటుంది. అంటే వెనుకకు మత్తెల నుంచి వెనుకకు పోతా ఉంటుంది. మత్తెల నుంచి వెనుకకు జరుగుతున్నప్పుడు ఆ మత్తెల దగ్గరగా ఉన్నటువంటి లోతైన భూభాగాలలో కొంత నీరు అనేది నిల్వ చేయబడి ఉంటుంది. ఆ నిల్వ చేయబడిన నీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఈ చెరువు యొక్క వాటర్ అనేది బ్యాక్ రావడం వల్ల వచ్చింది. ఆ మత్తెలకు దగ్గరగా ఉన్నటువంటి లోతైనటువంటి గుంతల్లో ఉన్న వాటర్ ని మనం లాగూన్స్ గా పేర్కొనొచ్చు సముద్రం దృష్ట్యా. అలా సముద్ర మట్టం పెరిగిన తర్వాత వర్షాకాలంలో తిరిగి సముద్రం నుంచి వాటర్ బ్యాక్ అవుతా ఉంటుంది. అలా బ్యాక్ అవుతున్నప్పుడు బాష్పీభవన ప్రక్రియ వల్ల బ్యాక్ అవుతున్నప్పుడు సమీపానికి, సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో లోతైన విశాలవంతమైన జలభాగాలు ఏవైతున్నాయో వాటిని మనం లాగూన్స్ రకాల సరస్సులుగా పేర్కొంటాం, రైట్ సార్. ఎస్, ఆ తరహా ఇచ్చిన ప్రతిపాదన నిమిత్తం లాగూన్స్ అనేవి ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడతాయి. జలపాతాలు అనేవి ప్రధానంగా గమనిస్తే మనకి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఏర్పడతాయి. స్పిట్స్
మనకి అవపాత ప్రక్రియలో ఒక భాగం స్పిట్స్ అనేవి, మంచు కణాలు. నెక్స్ట్ అదే మాదిరిగా బార్స్. ఈ బార్స్ అనేవి ఏంటంటే వాతావరణం యొక్క పీడనాన్ని ప్రభావితం చేసేటువంటి గాలులు, రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని జలపాతం అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు, రైట్ మిత్రమా. నెక్స్ట్ రిమైనింగ్ క్రింది వారిలో సరికాని దాన్ని గుర్తించండి ఫాస్ట్ గా, రైట్ మిత్రమా. గమనించండి మిత్రమా, సరికాని దాన్ని గుర్తించండి. మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. మంచినీటి సరస్సులు హిమనీనాదాల నుండి ఉద్భవించాయి. రాజస్థాన్ లోని సాంబార్ సరస్సు ఒక మంచినీటి సరస్సు. ఇక్కడ బరంపాని అన్నది మంచినీటి సరస్సుగా పేర్కొన్నారు, రైట్ సార్. గమనించాలి మిత్రమా, ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి, రైట్ మిత్రమా. ఒక సరస్సులో ఉన్న నీటిని ప్రధానంగా మనం సముద్రంలో ఉన్న నీటిని 1000 మిల్లీలీటర్ల నీటిలో 35 మిల్లీగ్రాముల కంటే తక్కువ మొత్తంలో లవణాలు ఉంటుంది మంచినీటి జలభాగంగా, ఎక్కువగా ఉంటే ఉప్పు నీటి జలభాగంగా పేర్కొంటాం, రైట్ సార్. రిమైనింగ్ నదిలో ప్రవహించే నీటి దృష్ట్యా దానికి బిఓడి టెస్ట్ చేస్తాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నదిలో ప్రవహించే నీటిలో ఆక్సిజన్ శాతం ఎంతవరకు కలిగి ఉంది, రైట్ సార్. అలా కలిగి ఉన్న ఆక్సిజన్ శాతాన్ని బట్టి అది మంచినీర ఉపయోగకరమైనదా నిరుపయోగకరమైన నిర్ధారిస్తాం. నదిలో ప్రవహించే నీటికి గల నిర్ధారణ పరీక్ష బిఓడి టెస్ట్. దాంతో పాటుగా ఒక సరస్సులో సముద్రంలో నీటిని లవణీయత పరీక్ష ఏదైతుందో అది 1000 మిల్లీగ్రాములకి 35 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటేనేమో ఉప్పు నీటి స్వభావంగా లవణీయత కలిగి ఉన్నట్టుగా, తక్కువ ఉంటే లవణీయత తక్కువ ఉన్నట్టుగా పేర్కొంటాం, రైట్ సార్. అలా మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడుతున్నవి, ఇది వాస్తవమే సార్. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచినీటి సరస్సులు ఏర్పడుతుంది. జీలం నది ఒడ్డున ఆక్సుబౌ రకానికి చెంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, జీలం నది యొక్క ప్రవాహ మార్గం ద్వారా కొట్టుకొస్తున్న ఒండుమట్టి క్షేపాలు పేరుకుపోయి వరదలు రావడం వల్ల జీలం నది నుంచి విడిపోయినటువంటి ఒక ప్రధానమైన సరస్సు విస్తరించినది. అలా జీలం నది నుంచి విడిపోయినటువంటి ప్రధానమైన సరస్సు ఏదైతుందో ఆ సరస్సుని ఈ రోజు మనం గమనిస్తే దాన్ని ఏంటి సార్ ఇక్కడ గమనించారు సార్. ఈ నదికి వరదలు ఎక్కువగా వచ్చినాయి. వరదలు ఎక్కువగా వచ్చి వరద మైదానాల యొక్క ప్రభావ ఫలితంగా వరదలు వచ్చినప్పుడు ప్రయాణిస్తూ వరద మైదానాల యొక్క ప్రభావ ఫలితంగా ఈ విధంగా ప్రయాణిస్తూ వచ్చింది, సార్. అలా ప్రయాణిస్తూ వచ్చినప్పుడు నది ద్వారా కొట్టుకొచ్చిన వరద అంటే మొండుమట్టి క్షేపాలు మేటలు వేసి ఈ ప్రాంతంలో మేటలు వేసి తర్వాత కాలంలో నది ప్రవాహ మార్గం తగ్గగానే ఇతర వైపున ఈ ప్రదేశము అదే మాదిరిగా ఇక్కడ ఉన్న ఈ ప్రదేశాలు మొత్తం కూడా ఏమైనా సార్ విడిపోయినాయి నది నుంచి. అలా విడిపోయిన నది ఎలా విధంగా ఈ తరహాలో ప్రయాణిస్తా ఉంటుంది, రైట్ సార్. అప్పుడు ఈ అర్ధచంద్రాకారంగా ఉన్న జలపాతాలను ఏమని పేర్కొన్నా ఇంతకుముందు మాట్లాడుకున్నాం, వక్రతలు అని, రైట్ సార్. వాటిని మియాండర్స్ అనే పేరుతో పిలుస్తా ఉంటారు, మియాండర్స్, రైట్ సార్. వాటిని నది యొక్క వక్రతలు లేదా చంద్రవంకలు లేదా మియాండర్స్ అని పేర్కొంటాం. వాటిని ఆక్సుబౌ సరస్సులను పేర్కొంటాం. ఇలా జీలం నది ఒడ్డున మనకి జీలం నది ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు పేరుకపోయి అభివృద్ధి చెందినటువంటి ఊళ్ళార్ సరస్సు అనేది విస్తరించినది. ఇగో ఈ ఊళ్ళార్ సరస్సే భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది ఒక ఆక్సుబౌ రకానికి చెందిన సరస్సుగా పేర్కొనవచ్చు. ఈ జీలం నదిలో మనకి అదే మాదిరిగా తాల్ సరస్సు, ఇలా తాల్ సరస్సు అనేది కూడా జీలం నది ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ జీలం నది ద్వారా కొట్టుకొచ్చిన ఒండుమట్టి క్షేపాలు పేరుకుపోయిన భూభాగాన్ని కారేవాస్ నేలలు అన్నారు. ఈ కారేవాస్ నేలలు కుంకుమ పువ్వుకి ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి దోహదపడతారు, సార్. మంచినీటి సరస్సులు హిమనీనాదాల నుండి ఉద్భవించాయి అన్నాడు. కొన్ని మంచినీటి సరస్సులు హిమనీనాదాల నుండి మంచు కరిగి కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. మంచి కరిగి ప్రయాణిస్తున్న నదుల ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడ చెప్పాను మంచినీటి సరస్సులు హిమనీనాదాల నుండి ఉద్భవించాయి. హిమాలయ పర్వత ప్రాంతాలలో హిమనీనాదాల యొక్క ప్రవాహ ఫలితంగా మనకు యువాకారపు లోయలు ఏర్పడతా ఉంటాయి, రైట్ సార్. దాని ప్రభావ ఫలితంగా కొట్టుకొస్తున్న ఒండుమట్టి క్షేపాలు కాస్త నిక్షిప్తం అవుతూ కొన్ని ఆక్సుబౌ సరస్సులు మంచినీటి సరస్సులు ఏర్పడతాయి. నెక్స్ట్ రాజస్థాన్ లోని సాంబార్ సరస్సు అనేది ఒక ఉప్పు నీటి సరస్సుగా పేర్కొనవచ్చు. బరంపాని అన్నది ఒక మంచినీటి సరస్సుగా పేర్కొనవచ్చు. ఇలా భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు. భారతదేశంలో అతి పొడవైన ఉప్పు నీటి సరస్సుగా పిలువబడుతుంది. దేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు చిలకా సరస్సు. మహానది పైన మనకు హిరాకుడ్ ఆనకట్ట నిర్మించడం వల్ల అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా చూస్తే మనకు చిలకా సరస్సు, రైట్ సార్. అదే తరహాలోనే భారతదేశంలో అతి పొడవైన లాగూన్స్ రకానికి చెందిన సరస్సు వెంబనాడ్ సరస్సు. కేరళ రాష్ట్రంలో ఉంటుంది వెంబనాడ్ సరస్సు. భారతదేశంలో అత్యంత లోతైన ప్రాంతంలో సరస్సు లోక్తక్ సరస్సు. దీన్నే భూమి ఉపరితలం దృష్ట్యా తేలియాడే సరస్సుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే సరస్సు లోపల అక్కడక్కడ గడ్డి భూభాగాలు విస్తరించి ఉంటాయి. ఈ గడ్డి భూభాగాలు చూడడానికి ఆకాశం చూస్తే తేలుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఆకాశంలో తేలియాడుతున్న సరస్సుగా పేర్కొనే లోక్తక్ సరస్సు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరస్సు చోలాము సరస్సు. మనకి సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది చోలాము సరస్సు.
లోతైనది లోక్తక్ సరస్సు, పెద్ద మంచినీటి సరస్సు ఉల్లార్ సరస్సు, పెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు. పొద్దున టిఫిన్ చేస్తాం కదా, సాంబార్ తీసుకున్నప్పుడు అలా గుర్తురావాలి రాజస్థాన్ రాష్ట్రం. రైట్ సార్. రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా సరస్సులకు ప్రసిద్ధిగాంచిన ఉదయపూర్ పట్టణాన్ని లేక్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం. జైపూర్ పట్టణాన్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం. జోధ్పూర్ పట్టణం సౌరకూటం ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొంటాం. దేశంలో అత్యంత పొడి ప్రాంతం జైసల్మేర్. అదే మాదిరిగా గొర్రెల ఉన్నికి తినుబండారాలు ప్రసిద్ధిగాంచినది, స్వీట్స్ ప్రసిద్ధిగాంచినది బికనూర్. ఇవన్నీ మన టెక్స్ట్ బుక్ దృష్టి మాట్లాడుకుంటాం, గతంలో అడిగిన ప్రీవియస్ ప్రశ్నలు కూడా. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ భారతదేశం లోపల తరచు లాస్ట్ 2024 డిఎస్సి లో వచ్చింది. రైట్ సార్. అదే మాదిరిగా ఏపీ మిత్రులకి టెట్ లో వచ్చింది అనమాట. మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఈ లోనార్ సరస్సు యొక్క ప్రత్యేకత క్రెటర్స్ అన్నమాట సార్. ఇది క్రెటర్ రకానికి చెందిన సరస్సు, జ్వాలబిల సరస్సుగా పేర్కొంటాం ఈ సరస్సుని. అలా మహారాష్ట్రలోని లోనార్ సరస్సు అనేది అగ్ని పర్వతాలు అభివృద్ధి చెందడం వల్ల అగ్నిపర్వతం పేలిపోయిన తర్వాత దాని యొక్క పైభాగము పేలిపోయి తర్వాత కాలంలో విలుప్త రకానికి మారుతుంది. రైట్ సార్. అంటే క్రియాశీలక రకం నుంచి విలుప్త రకానికి మారిన తర్వాత, ఎప్పుడు పేలే స్వభావం నుంచి అసలు పేలకుండా ఉండే స్వభావాన్ని మారిన తర్వాత అగ్నిపర్వతం యొక్క పైభాగంలో అభివృద్ధి చెందినటువంటి ఒక కుహరం, లోతైనటువంటి గుంత ఏదైతుందో ఆ గుంతలా కానీ, లేదంటే ఏమైనా ఉల్కపాతాలు జరిగినప్పుడు భూమి కొంత దిగబడిపోతుంది, ఆ దిగబడిపోయిన గుంతలో కానీ, లేదా కొన్ని ఖగోళ వస్తువులు భారతదేశం అంటే ఖగోళ వస్తువులు భూభాగాన్ని ఢీకొట్టినప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా కొంత భూమి లోపలి దిగబడిపోతుంది, లేదా భూమి యొక్క అంతర్గత చర్యల ఫలితంగా కొంత భూమి దిగబడిపోతుంది. రైట్ సార్. భ్రంశోత్పేదనం జరుగుతుంది అవతల వైపు ప్రాంతాలు. అలాంటప్పుడు కానీ లోతైన ప్రాంతాలు అభివృద్ధి చెంది వర్షపాతం ద్వారా అభివృద్ధి చెందినటువంటి ఆ యొక్క జలభాగాలు ఏవైతే ఉంటాయో కొంతకాలం తర్వాత వాటిని జ్వాలబిల సరస్సులు లేదా క్రెటర్ సరస్సులు అంటారు. అలా మహారాష్ట్రలో ఉన్నటువంటి మనకు లోనార్ సరస్సు అనేది ఈరోజు చూస్తే మన ఎక్కువ మొత్తంలో క్రెటర్ రకాలు చెందిన సరస్సుగా జ్వాలబిల సరస్సుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్, బికనూర్. రైట్ మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్ రాష్ట్రంలో మనోడు సాంబార్ సరస్సు మంచినీటి సరస్సు అన్నాడు, అనేది ఉప్పు నీటి సరస్సుగా పిలువబడుతుంది. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ గమనిస్తే క్రింది వాటిని పరిశీలించు. భారతదేశంలో రెండో నది అతిపెద్ద జలపాతాన్ని కలిగినది. దీని శివసముద్ర జలపాతం అని పిలుస్తారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును మైసూరు బంగారు గనులకి సరఫరా చేసిన జరిగింది. దాంతో పాటుగా పైన తెలిపిన వాక్యాలు దేని గురించి వివరిస్తున్నాయి అన్నాడు. రైట్ సార్. మనకి భారతదేశంలో ఉన్న ప్రధానమైన నదుల దృష్ట్యా కొంతవరకు నది జలపాతాల దృష్టి పరిగణించుకుంటే ఈ రోజు భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం మనకు 9th క్లాస్ పాఠ్య పుస్తకం ఉంది కదా. రైట్ సార్. ఏంజల్ జలపాతం, తూగేల జలపాతం, మన దగ్గర కుంచికల్ జలపాతాల గురించి ప్రస్తావన చేశారు టెక్స్ట్ బుక్. రైట్ సార్. ఇక్కడ కుంచికల్ జలపాతం 455 మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. కర్ణాటక రాష్ట్రంలోని వారాహి నదిపై ఉంది. దేశంలో ఎత్తైన జలపాతం అదే. దేశంలో రెండవ నది అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉందట. ఈ కింది వాటి నదిలో ఒక నది రెండో అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది, అదే కావేరి నది. రైట్ సార్. కావేరి నది ప్రధానంగా శివసముద్ర జలపాతాన్ని కలిగి ఉంది. ఈ శివసముద్ర జలపాతం వద్ద 1902 సంవత్సరంలో రైట్ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క సూచనల మేరకి రైట్ సార్ అయ్యంగారి యొక్క ప్రణాళిక దృష్ట్యా ఈ రోజు 1902 సంవత్సరం ఆసియా ఖండంలోని మొట్టమొదటిసారిగా ఒక జల విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అలా జల విద్యుత్తుని తెల్ల బొగ్గు అనే పేరుతో పిలుస్తారు. రైట్ సార్. ఆ జల విద్యుత్ని ఈ రోజు మైసూరు బంగారు గనులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఉపయోగించడం జరిగింది. ఆ తరహా పైన ఇచ్చిన ప్రతిపాదనలు అన్ని కూడా కావేరి నదికి సంబంధించిన ప్రతిపాదనగా పేర్కొంటాం. కావేరి నదికి సంబంధించిన ప్రస్తావన. రైట్ సార్. ఇక గోదావరి నది పైన వరుస గమనిస్తే మిత్రమా, గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఉన్న నాసిక్ జిల్లా త్రయాంబకేశ్వర్ అనే ప్రాంతం వద్ద ఉన్నటువంటి బీలే అనే సరస్సు వద్ద జన్మిస్తుంది. అలా జన్మించిన ప్రాంతం నుంచి సుమారు 1465 కిలోమీటర్ ప్రవహిస్తూ మనకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మరి గోదావరి నది భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రధానంగా ప్రవేశించే ప్రాంతం. గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతము ఒకసారి గమనిస్తే మహారాష్ట్ర గుండా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది. రైట్ సార్. ఎస్, బీలే అనే సరస్సు వద్ద జన్మిస్తుంది. ఎన్ని మీటర్లు ఎత్తుంది? 920 మీటర్ల ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. మనం మీరు గుర్తుంచుకోవాలి, సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తుందంటే అది కొండ ప్రాంతమా పీఠభూమి ప్రాంతం అంటే కొండల్లో విస్తరించింది. రైట్ సార్. సముద్ర మట్టానికి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుండి వాళ్ళు అధికంగా ఉండి తక్కువ ప్రాంతాలను ఆక్రమించుకున్న వాటి కొండలు గుట్టలు అంటాం. ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించుకుంటే పర్వతాలను పేర్కొంటాం.
సముద్ర మట్టానికి 500 నుంచి 900 మీటర్ల మధ్య ఎత్తులో ఉన్న భూభాగాలై ఉండి ఉపరితల స్వరూపాలు ఎక్కువ వైశాల్యంతో విస్తరించినటువంటి పీఠభూములు అంటాం. సముద్ర మట్టానికి 200 మీటర్ల నుంచి 500 మీటర్ల మధ్య ఎత్తులో ఉన్న భూభాగాన్ని మైదాన ప్రాంతాలు అంటామని లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అలా ఎత్తును ఆధారంగా చేసుకుని భూస్వరూపాలను విభజించాం. ఇవన్నీ భూమి యొక్క అంతర్గత చర్యల ప్రభావ ఫలితంగా ఏర్పడ్డ ద్వితీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలుగా రైట్ సార్. అలా ఏర్పడిన ఈ ప్రాంతంలో మనకు గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశించి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, దాంతో పాటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా మనకు పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధానంగా బూర్గంపాడు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించారు. ఆ ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత గోదావరి నది 5 పాయలుగా విడిపోతుంది. తిరిగి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు 7 పాయలుగా విడిపోయి సంకలనం చెందుతుంది. ఆ 7 పాయల మధ్య ఉన్న భూభాగాన్ని సప్త గోదావరి నది వ్యవస్థ అంటాం. ఆ నదుల మధ్య ఉన్న సారవంతమైన భూభాగాన్ని అంతర్వేది అంటాం, దోబులు అంటాం రైట్ సార్. ఆ తరహా ఆ దీవి అనే పేరుతో ప్రస్తావన చేస్తాం పర్టికులర్ గా రైట్ సార్. ఇక్కడ గోదావరి నది ప్రధానంగా గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తులుజ, భరద్వాజ, ఆత్రేయ, కౌశిక అనేటువంటి 7 పాయలుగా విడిపోతుంది. అందులో గౌతమి, వశిష్ఠల మధ్యలో ఉన్న భూభాగాన్ని కోనసీమ ప్రాంతం అని పేర్కొంటాం. కోనసీమ ప్రాంతం అత్యంత సారవంతమైనటువంటి ఒక డెల్టా ప్రాంతం. అక్కడ అత్యధిక మొత్తంలో వరిని ఎక్కువగా సాగు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవనంగా, దక్షిణ భారతదేశం యొక్క వరి ధాన్యాగారంగా పేర్కొనడం జరుగుతుంది సార్. అలాంటి గోదావరి నదికి కడెం నది పైన కుంతల జలపాతం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఎత్తైన జలపాతం, గాయత్రి జలపాతం, పొచ్చెర జలపాతం రైట్ సార్. రిమైనింగ్ అక్కడ కడెం నది పైన విస్తరించి ఉంటాయి. ఇదే ప్రధానంగా పెద్దవాగు, నల్లవాగు, మానేరు, దాంతో పాటుగా మంజీరా. ఈ మంజీరా నది మనకి తెలంగాణ రాష్ట్రంలోకి కుడివైపు నుంచి వచ్చి గోదావరి నదిలో కలిసి ఉపనదిగా పేర్కొన్నాం. మంజీరా నది మహారాష్ట్రలోని బాల్ఘాట్ శ్రేణుల్లో జన్మిస్తుంది రైట్ సార్. అలాంటి మంజీరా నది నారాయణఖేడ్ జిల్లా, మక్తాల్ తాలూకా రైట్ సార్, నారాయణఖేడ్ జిల్లాలో ప్రవేశించి ప్రధానంగా సంగారెడ్డి, నారాయణఖేడ్, సంగారెడ్డి అంటే మెదక్ జిల్లాలో ఉన్న ప్రవేశిస్తూ కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ఇది కూడా ఒక మంజీరా నది. దాంతో పాటు భూమి అంతర్భాగంలో వచ్చేటువంటి హరిద్ర, అదే తరహాలోనే మనకు గోదావరి నది 3 కలిసి ఒక మొదటి త్రివేణి సంఘం ఏర్పరుస్తుంది. ఇలా ఈ త్రివేణి సంఘం ఏర్పరుస్తున్న ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం గోదావరి నది లోపల ఒక దీవి ప్రధానంగా ఏర్పడుతుంది అనమాట రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే గోదావరి నది మనకు దిగువ ప్రాంతాన్ని ప్రయాణించినప్పుడు ప్రాణహిత నది వచ్చి కలుస్తుంది. ఈ ప్రాణహిత నది వచ్చి కలిసే ప్రాంతం ఏదైతుందో కాళేశ్వరం వద్ద, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద భూమి అంతర్భాగం గుండా వచ్చే సరస్వతి నది కలిసి 2వ త్రివేణి సంఘం ఏర్పరుస్తుంది. ఇక్కడ ప్రాణహిత నదిలోకి ప్రధానంగా పేనుగంగా, వేణుగంగా, వార్ధా నదుల ద్వారా నీరు అనేది చేరుతుంది. అలా వార్ధా, పేనుగంగా, వేణుగంగా నదుల యొక్క కలయికని ప్రాణహిత అని పేర్కొన్నాం. ప్రాణహిత నది గోదావరి నదికి ఎక్కువ నీటిని తీసుకొచ్చే నది ప్రధానంగా ప్రాణహిత నది. గోదావరి యొక్క ఉపనదిలో అతి పొడవైనది మంజీరా నది. మంజీరా నది పొడవైన ఉపనదికి ఉదాహరణ, ప్రాణహిత నది ఎక్కువ నీటిని తీసుకొచ్చే పెద్ద ఉపనదికి ఉదాహరణగా పేర్కొన్నాం. అందుకే మనవాడు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది గోదావరి నదిలో కలిసిన తర్వాత, ముక్తేశ్వర ఆలయం వద్ద కలిసిన తర్వాత దిగువ ప్రాంతం వద్ద లక్ష్మీపూర్ అనే ప్రాంతం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సార్ ప్రాజెక్ట్ ని రైట్ సార్. ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ప్రపంచంలో అత్యధిక పంప్ హౌజ్లు కలిగిన ప్రాజెక్టు, 19 పంప్ హౌజ్లను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాం రైట్ సార్. తదుపరి దాని కింద పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించారు గోదావరి నదిలో రైట్ సార్. నీటి జల భాగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇలా గోదావరి నది యొక్క ప్రవాహ మార్గంలో ఇంద్రావతి నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్మించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ ప్రధానంగా గోదావరి నదిలో కలుస్తుంది. ఈ ఇంద్రావతి నది పైన చిత్రకూట జలపాతం విస్తరించింది. భారతదేశంలో అతిపెద్ద జలపాతంగా పిలువబడుతుంది చిత్రకూట జలపాతం. అత్యంత ఎత్తైన జలపాతం ఏమో కుంచికల్ జలపాతం, అతిపెద్ద జలపాతం ఏమో చిత్రకూట జలపాతం. అది గోదావరి నది పైన విస్తరించింది సార్. దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ నదిగా పిలువబడుతుంది గోదావరి నది. రైన్ నది అనేది జర్మనీ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల గుండా మీరు చూసారు. జర్మనీ దేశంలో రైన్ నది ప్రధానంగా ప్రవేశించినప్పుడు కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలను బైసన్ గార్జెస్ ఏర్పరుస్తుంది. అదే తరహాలో గోదావరి నది కూడా పాపికొండ మధ్య గుండా ప్రవహిస్తూ యు ఆకారం, వి ఆకారంలో ప్రవహిస్తూ మనకి బైసన్ గార్జెస్ ఏర్పరుస్తుంది. కాబట్టి వన్స్ గమనించాలి మిత్రమా. ఇక్కడ నిర్మల్ జిల్లా, గోదావరి తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం నిర్మల్ జిల్లా అని టెక్స్ట్ బుక్ లో ఉండొచ్చు చిన్న. నిర్మల్ జిల్లా బాసర అనేదేమో మనకి 5th క్లాస్ లో ఉంటుంది, కానీ నిజామాబాద్ జిల్లా కందకుర్తి అని చెప్పేసి పై తరగతిలో ఉంటుంది. యాజ్ యూజువల్ ప్రీవియస్ ప్రశ్న కూడా ఒకసారి ప్రస్తావన చేసినప్పుడు ప్రీవియస్ ప్రశ్న రూపంలో కూడా నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్దనే ప్రవేశిస్తాను ఉంటుంది అనమాట రైట్ సార్. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ నిజామాబాద్ కందకుర్తి అనే పేర్కొనాలి రైట్ సార్. ఆ ఆప్షన్ లేనప్పుడు
నిర్మల్ జిల్లా ఉంటే దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. సెకండ్ ఆప్షన్ తీసుకోండి దాన్ని. రైట్ సార్, సెకండ్ చాయిస్. తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలోని మనకి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి వరహా పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది తుంగభద్ర నది. తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం సంబంధించిన ప్రస్తావన మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృష్ణా నది కూడా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలోని మహాబలేశ్వరం ప్రాంతం వద్ద జన్మించి సుమారు ఒక 1400 కిలోమీటర్ పొడవు ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకి సమీపం 64 కిలోమీటర్ దూరంలో హంసల దీవి అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతం కలుస్తుంది. రైట్ సార్, ఇలా ప్రవహించే వాటిలో కావేరి నది మన క్వశ్చన్ రైట్ ఆన్సర్ మనం ప్రస్తావన చేయొచ్చు. రైట్ సార్, రెండో అత్యంత పెద్ద జలపాతం ఎక్కడైతే కావేరి నది పోయింది, శివసముద్ర జలపాతం. రైట్ సార్, క్రింది వాటిని పరిశీలించండి. తపతి నది మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణులో ఉద్భవించింది. మొన్న రీసెంట్ గా ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి. రైట్ సార్, ఇది 10th క్లాస్ కి సంబంధించిన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి నదులు నీటి వనరులు అనేటటువంటి పాఠ్యాంశం నుంచి టెస్ట్ పెట్టాం. రైట్ సార్, టెస్ట్ లో పెట్టినటువంటి క్వశ్చన్ భావన 1. ఇగో ఇదే క్వశ్చన్ రేజ్ అయింది. రైట్ సార్, అందుకే ఏపీ మిత్రులు చాలా వరకు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ప్రస్తావన చేశారు. రైట్ సార్, మనం ఎగ్జామినేషన్ హాల్లో మేము రాసిన క్వశ్చన్స్ ఇక్కడ కనిపించినాయి సార్, అందుకనే మేము ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టే అనిపించలేదు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ల యొక్క సరళి మాత్రం మమ్మల్ని కొంచెం కలవర పెట్టింది అని చెప్పేసి. రైట్ సార్, సో మాక్సిమం వీలైనంత వరకు మెయిన్ ఎగ్జామ్ లో ఏ తరహాలో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందో సరళి ఉంటుంది, ప్రశ్న సరళి, అవే ప్రశ్నలు సరళి మన దగ్గర ఉంటాయి. కాబట్టి గమనించండి, మీరు మన టెస్ట్ రాస్తున్నప్పుడు కంప్లీట్ గా తక్కువ స్కోర్ వస్తుంది అని చెప్పేసి అని కంగారు పడే ప్రయత్నం చేయదు. మీకు ఇక్కడ ఎంత తక్కువ స్కోర్ వస్తే అక్కడ అంత ఎక్కువ మొత్తం ముందుకెళ్ళచ్చు. రైట్ సార్, మనం రాముడు బాణాన్ని ఎక్కువ పెట్టినప్పుడు ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు పోతుంది. రైట్ సార్, కోదండం అనే బాణం ఉంటుంది కదా, అది ఆ తరహా ఎంత వెనక్కి లాగితే అంత బెటర్. మిమ్మల్ని నేను వెనుకకు లాగడం కోసమే ప్రయత్నిస్తా, మీరు ముందుకు పోయడం కోసం, మీ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం. ఆ ఒక్క విషయం మర్చిపోద్దు. దానికి తగిన విధంగా మీరు కొంచెం ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి, హార్డ్ వర్క్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పొరపాటు జరిగితే మిస్టేక్ బుక్ ఫామ్ చేసుకోవాలి, మిస్టేక్ బుక్ ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. గమనించండి మిత్రమా. కాబట్టి తపతి నది మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లా సాత్పురా శ్రేణులో ఉద్భవించింది మూడుతాయి ప్రాంతం వద్ద. తపతి నది నర్మదా నదికి సమాంతరంగా పగుల్ లోయల్లో ప్రవహిస్తుంది అన్నాడు. రైట్ సార్, ఇక్కడ గమనించాలి, తపతి నది కూడా సమాంతరంగా నర్మదా నదికి ప్రధానంగా ప్రయాణిస్తూ ఇవి భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ వైపున అరేబియా సముద్రము, గుజరాత్ రాష్ట్రం వద్ద కంబర్ సింధు శాఖ వద్ద సంకలనం చెందుతున్నాయి. దేశంలో తూర్పున జన్మించి పశ్చిమ వైపు ప్రవహించే నదులు పెద్ద నది నర్మదా, రెండవ పెద్ద నది తపతి. భారతదేశంలో కవల నదులుగా పిలువబడుతున్న నర్మదా, తపతి. ఈ తపతి నదిని నర్మదా నది యొక్క చెలికత్తెగా పేర్కొంటాం. తపతి నదిని రామాయణంలో తాపీ నది అని పేర్కొంటాం. తపతి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం సూరత్. సూరత్ పట్టణాన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరుగుతుంది భారతదేశం. రైట్ సార్, అలాంటి తపతి నదిపై వార్తలు నిలిచినటువంటి ప్రాజెక్టుల దృష్ట్యా మనకు ఉకాయి ప్రాజెక్ట్, కాక్రపారా ప్రాజెక్టు విస్తరించున్నారు. రైట్ సార్, అలా భావన 1, భావన 2, ఇగో రెండు భావనలు కూడా సరైనవే. రైట్ సార్, భావన అంటే మళ్ళీ మానవులు అనుకోవద్దు, ప్రతిపాదన దృష్ట్యా అంటున్నారు. రైట్ సార్, మళ్ళీ వాళ్ళు ఎవరో హీరోయిన్, వీళ్ళు ఎవరో హీరో అని చెప్పేసి అని అయ్యో ఈ భావన 1 ఎవరు 2 ఎవరు అనుకోవద్దు. ఓకేనా? రైట్ సార్, ఎస్. గమనించండి మిత్రమా. సరస్సులు అనేవి మానవులకు చాలా విలువైనవి. అయితే ఒక సరస్సు నదులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని. రైట్ సార్, గమనించండి, నదులు సరస్సులు రెండు కూడా మానవుల యొక్క జీవన విధానంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. నదులు ప్రవహించే నీరు మంచినీరు కాబట్టి. రైట్ సార్, అందుకే నదులు మానవులకు ఎక్కువగా వినియోగిస్తూ పురాణాలలో వేదకాలం నాడు నదులకు ఉన్నటువంటి పవిత్రతను పరిగణిస్తుంది. నదిలో ప్రవహించే నీరు మంచినీరు. రైట్ సార్, నదిలో ప్రవహిస్తున్న నీటి యొక్క ప్రవాహం వల్ల సమీపంలో సారవంతమైన నేల ఏర్పడుతుంది. సారవంతమైన నేలలు ఏర్పడడం వల్ల కొంతవరకు జీవావరణం అభివృద్ధి చెందుతుంది. అంటే పర్యావరణం, వృక్ష సంపద, జంతు సంపద డెవలప్ అవుతుంది. ఆ సమీప పరిసర ప్రాంతాల్లోని తెలివైన జంతువైన మానవుడు కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని డెవలప్ అవుతూ ఉంటాడు. నదిలో నీటిని త్రాగునీటి కోసం ఉపయోగించుకుంటాడు, సాగునీటి కోసం ఉపయోగించుకుంటాడు, ఇటీవల కాలంలో అయితే జల విద్యుత్ శక్తి కోసం ఉపయోగించుకున్నాం. అలా నీటిని ఎక్కువ మొత్తంలో వినియోగించుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో స్థిర జీవనం ఏర్పాటు చేసుకుని జీవించాడు. అలా జీవించిన వాళ్ళ యొక్క జీవన విధానం గురించి మనం తెలుసుకునేది చరిత్ర అన్న. అలాంటి చరిత్రలో ఒక సపరేట్ ఏరియాలో నివసించినటువంటి మానవుల యొక్క జీవన స్థితిగతుల గురించి తెలుసుకునేది నాగరికతగా పేర్కొన్నాం. సింధు నాగరికత సింధు నది పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది భారతదేశం. మెసపటోనియా నాగరికత టైగ్రీస్ నది పరివాహక ప్రాంతంలోని ఇరాన్, ఇరాక్ దేశాల్లో అభివృద్ధి చెందింది. ఈజిప్ట్ నాగరికత ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి, నైల్ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందింది ఈజిప్ట్ దేశం. రైట్ సార్, ఇలా నాగరికతలు అనేవి ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందడంలో నదులు అనేవి కీలక పాత్ర వహించాయి. అంటే నది యొక్క జీవన విధానం, నది ప్రవాహక ప్రాంతంలో మానవుడు ఏ విధంగా స్థిరపడ్డ విషయం తెలుసుకోవచ్చు మనం. రైట్ సార్, ఇప్పటికి కూడా ఈవెన్ భారతదేశంలో తొలి వేద కాలం, మలి వేద కాలం కూడా నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. రైట్ సార్, అలాంటి నదులు కొంతవరకు పూటిక పేరుకపోయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాటి ద్వారా కొట్టుకొచ్చిన ఒండు మట్టి క్షేపాలు అక్కడక్కడ మేటలు వేస్తుంది. ఆ మేటలు వేయడం వల్ల నది నుంచి కొంతవరకు అవతల వైపు ఇవతల వైపుకు నీరు అనేది డివైడ్ చేయబడుతుంది.
అంటే నది గుండా వచ్చేటువంటి నీటిని కొంతవరకు అవతల వైపు ఇతల వైపు పక్క జరుపుతుంది అనమాట, రైట్ సార్. అలా నది నుంచి కొంత నీటిని విభజిస్తున్నటువంటి ఈ యొక్క మైదానం వల్ల అవతల వైపు ఇతల వైపు సరస్సులు ఏర్పడుతున్నాయి. ఈ సరస్సులు తర్వాత కాలంలో వచ్చిన నదుల యొక్క వరదలని ఏవైతే ఆ వరదల వల్ల వచ్చిన వాటిని ఇవి స్టోర్ చేసుకుంటాయి. అలా స్టోర్ చేసుకుంటూ నది యొక్క వేగాన్ని అదే మాదిరిగా నది ప్రవాహాన్ని కూడా నియంత్రించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏంటివి? సరస్సులు, రైట్ సార్. కాబట్టి నది ప్రవాహాన్ని నియంత్రించడానికి దోహదపడుతున్నవి. నది విస్తరణ పెంచడానికి నదిలో పూటిక పేరుకపోతుంది. నదిలో పూటిక పేరుకపోతే నది విస్తరణ పెంచడానికి దోహదపడుతుంది, రైట్ సార్. నది విస్తరణ పెరుగుతుంది అంటే వరదలు వస్తుందని అర్థం. నదిలో నీటి పెంచడానికి నది యొక్క జన్మస్థానం వద్ద, నది జన్మించే స్థానం వద్ద అకస్మాత్తుగా మృత్తిక ఎక్కువ మొత్తంలో క్రమక్షయం చెందినప్పుడు, లేదంటే ఎక్కువ మొత్తంలో ఆ ప్రాంతంలో కూడా భూమి అంతర్గతంగా నీటి రిసీవ్ చేసుకునేటటువంటి శిలలు లేకపోవడం వల్ల, మృదువైన శిలలు లేకపోవడం వల్ల, కఠిన శిలలు ఎక్కువడం వల్ల ప్రవాహ వేగమే ఎక్కువైనప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో నదిలో నీరు పెంచడానికి అవకాశం ఉంటుంది, రైట్ సార్. ఇవన్నిట్లో సెకండ్ ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గా ప్రకటించవచ్చు, రైట్ సార్. ఎస్, ఉన్నారా? అర్థమవుతుందా? చెప్పండి, కొంచెం మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి. మన యాప్ లో ఈ 3 days 4 days మనకి తెలుగు క్లాస్ ఉంటుంది సూపర్ ఛాలెంజ్ కోర్సులో. కంప్లీట్ గా సూపర్ ఛాలెంజ్ కోర్సు టెట్ ప్లస్ డిఎస్సి కోసం ఏర్పాటు చేసుకోబడ్డది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి, మీరు కూడా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సూపర్ ఛాలెంజ్ కోర్సులో ఉండేటువంటి ఆ యొక్క తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ ఫస్ట్ టెట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఏపీ మిత్రులు, తెలంగాణ మిత్రుల దృష్ట్యా. టెట్ ఒకవేళ మనం ముందుంటే టెట్ లో స్కోర్ 150కి 150 తీసుకొచ్చుకోవాలి, రైట్ సార్. ఏమైనా క్వశ్చన్ పొరపాటు పోతున్నాయంటే మాక్సిమం వీలైనంత వరకు అక్కడ క్వశ్చన్ పేపర్ తయారు చేసి మేధావి వర్గం మీద తప్పుండదు తప్ప మన దగ్గర తప్పుండదు. ఇట్లా 150కి 150 తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు మొత్తం 2 రాష్ట్రాల దృష్టి కూడా, రైట్ సార్. 142, 141, 139, 148, 142, 149, 150కి 150 కూడా తెచ్చిన వాళ్ళు ఎస్జిటి పేపర్ దృష్టి. అంటే ఆ తరహాలో ప్రిపేర్ అయినమాట. ఒక 10 సార్లు ప్రిపేర్ అయితే రివిజన్ చేస్తే సబ్జెక్ట్ మన హ్యాండ్ ఓవర్ అవుతుంది, రైట్ సార్. రిస్క్ తీసుకోవాలి, రివిజన్ చేయాలి, రిటర్న్ వస్తుంది, రైట్ సార్. అది గమనించే ప్రయత్నం చేయండి. ఈ తరహా నెక్స్ట్ మన టార్గెట్ టెట్, ముందు డిఎస్సి అంటే డిఎస్సి, రైట్ సార్. అలా టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ కలుపుకొని డిఎస్సి అయిపోయేదాకా కాల పరిమితి కలిగి ఉన్నటువంటి కోర్సుని కేవలం 1499 కి జరుగుతుంది. మనం ఏర్పాటు చేసుకున్నాం ఫస్ట్ 2999 కి. దాన్ని కాస్త తెలంగాణ మిత్రులకి, ఏపీ మిత్రుల దృష్ట్యా మన పూర్వ మిత్రులను ఆధారం చేసుకుని వాళ్ళకి కోర్స్ వ్యాలిడిటీ, గతంలో డిఎస్సి అయిపోగానే వ్యాలిడిటీ అయిపోతుంది, ఒక డిఎస్సి అయిపోగానే వ్యాలిడిటీ అయిపోతుంది. మన కోర్సులు ఎలా ఉంటాయంటే కోర్సు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కోర్సు డిఎస్సి అయిపోయేదాకా వర్తిస్తుంది. డిఎస్సి 6 నెలలు అయితే 6 నెలలు, 9 నెలలు 9 నెలలు, సంవత్సరం కంటే ఎక్కువ టైం అయితే ఎక్కువ టైం ఎక్స్టెండ్ అవుతుంది, రైట్ సార్. కంప్లీట్ గా సూపర్ ఛాలెంజ్ కోర్సు, కంటెంట్ కోర్సు. తెలంగాణ మిత్రులు కూడా, కానీ తెలంగాణ మిత్రులకు ఫస్ట్ బ్యాచ్ ఏదైతుందో ఫస్ట్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ కోర్సులో మనం డిఎస్సి అయిపోయేదాకా అనుకున్నాం, ఫస్ట్ 2 టెట్లు వచ్చినాయి అనమాట. ఒక టెట్ అయిపోయినా డిఎస్సి వస్తే 2 టెట్ వచ్చింది. కాబట్టి వాళ్ళ కాల పరిమితి ముగిస్తే తిరిగి మళ్ళా కోర్సు తీసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఇక్కడ గమనించాలి, ఏపీ మిత్రులకు, తెలంగాణ మిత్రులకు సూపర్ ఛాలెంజ్ కోర్సులు టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ పైన పూర్తిగా క్లాసెస్ ఉంటవి. అదే తరహాలోనే కంప్లీట్ గా టెస్ట్ కి విశ్లేషణ ఉంటుంది, సోషల్ కంటెంట్ టెస్ట్ కి విశ్లేషణ ఉంటుంది. నిన్న మనకు తెలంగాణ మిత్రులకి మన హిస్టరీ సార్ డిస్కస్ చేశారు, పాఠ్యాంశం మొత్తం రివిజన్ అయ్యేటట్టుగా. సారే అంటున్నాడు ఈ తరహా ప్రశ్నలతో కూడుకున్నటువంటి టెస్ట్ సిరీస్ ని వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ 100కి 100% సర్వీస్ వస్తారని అని చెప్పేసి, రైట్ సార్. అంటే అర్థం చేసుకోండి, ప్రశ్నలు రాయడం కోసం కంప్లీట్ గా మేము సమయం ఎక్కువ కేటాయిస్తున్నాం, కానీ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం కోసం టైం కొంచెం తక్కువ కేటాయిస్తున్నాం. ఒకసారి రీడింగ్ చేసి క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయండి. తర్వాత క్వశ్చన్ పేపర్ లో మీకు వీక్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే కనిపించిన తప్పులు ఎక్కడ వాటిని మళ్ళీ మిస్టేక్ బుక్ ముందు పెట్టుకొని టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఓపెన్ చేసి చూడండి, క్లారిటీ వస్తుంది. ఆ తరహా ప్రిపేర్ అవ్వకుంటే ఎగ్జామ్ రాసుకుంటూ వస్తేనే మీరు సబ్జెక్ట్ గెయిన్ చేయగలుగుతారు. సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటేనే సర్వీస్ మీ దగ్గర ఉంటుంది, సర్వీస్ మీ దగ్గర ఉంటే సర్కార్ వాళ్ళు పాఠం చెప్పవచ్చు. కాబట్టి గమనించే ప్రయత్నం చేయాలి. మీరు చిన్నవాళ్ళు కాదు, రైట్ సార్, ఇతరులు చెప్పే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు టెక్స్ట్ బుక్ ఇంకా ఏ తరహాలో చదవాలనే విషయం ఇంకా తెలుసుకునే స్థాయిలో లేరు, రైట్ సార్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరెన్ని చెప్పినా నేనెన్ని చెప్పినా మీ మైండ్ సెట్ మీ కంట్రోల్లో లేకుండా మీరు పాఠ్యాంశం చదివినా విన్నా అది బురదలో పోస్తే పన్నీరే, రైట్ సార్. వాట్ ఈస్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నప్పుడు ఏం చేయలేరు. కాబట్టి మీకు ఇంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే, ఏపీలో డిఎస్సి ఏమైనా మిస్ అయిన మిత్రులు ఎవరైనా ఉంటే అన్నింటినీ వదిలిపెట్టే ప్రయత్నం చేయండి, రైట్ సార్. మన ముందు టార్గెట్ ఉంది, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ ముందుకు రావాలి, రైట్ సార్. ఎస్, ఆ సముద్ర కిరటాల గురించి ప్రస్తావన చేస్తారు కదా, రైట్ సార్. మోటివేషన్ అది అని చెప్పేసి మీరు మోటివేషన్ ఆల్రెడీ అయ్యిండ్రు, రైట్ సార్. మీరే ఇతరులకి ఆదర్శంగా నిలిచింది ఇప్పటికీ, రైట్ మిత్రమా. కాబట్టి గమనించండి, హార్డ్ వర్క్ చేయండి, సరిపోతుంది. పుస్తకాన్ని నమ్ముకొని వర్క్ చేస్తే తప్పకుండా మన పుస్తకం తలెత్తుకునేలాగా చేస్తే తప్ప తలదించుకోదు. అందుకే పుస్తకం చెప్తుంది, తలదించుకుని నన్ను చూడు నేను తలెత్తుకునేలాగా చేస్తా అని చెప్పేసి, రైట్ సార్. మనం తలదించుకొని మొబైల్ ఫోన్ చూస్తాం కాబట్టి అది మనం ఎప్పుడు కూడా తలదించుకున్నట్టే చేస్తాం అనమాట, రైట్ సార్. కాబట్టి కొంచెం మొబైల్ ఫోన్ కి
అంటే మన వీడియో క్లాసెస్ రూపంలో కాదు, మొబైల్ ఫోన్ టెక్నికల్గా ఉపయోగించుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, మీరు వేరే వేరే ప్రాంతాలకి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ ఏరియాలకు పోకుండా సార్ వాళ్ళే మన దగ్గరకు వచ్చి లైవ్ రూపంలో మీ అరిచేతులు మీ మొబైల్ ఫోన్ లో పాఠం చెప్తున్నారు. ఈ రోజు 9 o'clock నుంచి పాఠ్యాంశం స్టార్ట్ మన తెలుగు 9 నుంచి 7 వరకు. రైట్ సార్. తెలుగు సార్ అక్కడెక్కడికో పోకుండా, తెలుగు సార్ మీరు పోకుండా, ఆ కోచింగ్ సెంటర్ పోకుండా, మీరున్న ఇంటి దగ్గరనే కేవలం 2000 రూపీస్ తోటి, అది కూడా ఈ రోజు ఆఫర్ లో 1499. రైట్ సార్. ఆ 1499 రూపీస్ మొత్తం టోటల్ సిలబస్ మీద లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ ఏర్పాటు చేసుకొని కంప్లీట్ సారే మీ దగ్గర వచ్చి పాఠం చెప్తున్నారు. అర్థం చేసుకోండి ఏ తరహాలో ఉందో. రైట్. ఇక కాంపిటీషన్ ఉండదా? కాంపిటీషన్ ఉంటుంది, దాని దగ్గర నువ్వు కూడా వర్క్ చేయాలి. కాబట్టి కొంచెం గిటానే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ విజయ్ మ్యామ్, ఒకటే కాన్సెప్ట్ వెళ్ళే మనం పెట్టుకున్న వ్యవస్థ ఒకటే కాన్సెప్ట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక కోర్స్ ఏర్పాటు చేసి డిఎస్సి అయిపోయేదాకా మాకు వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఇన్ కేస్ డిఎస్సి లేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు, డిఎస్సి ముందే అయిపోతే క్లోజ్ అయిపోతుంది. అంటే వీళ్ళు దేన్ని ఆధారంగా చేసుకుని ఇస్తున్నారు. రైట్ సార్. సో వీళ్ళు ఏం ఆశిస్తున్నారు, వీళ్ళ యొక్క మోటో ఏంటనే విషయం మీకు ఇప్పటికీ అర్థమైంది. కంప్లీట్ కాలపరకు దృష్టి ఉంచుకుని. రెండోది, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్న ప్రతి కోర్సు పైన కూడా, ప్రతి కోర్సు కూడా పరిగణలో తీసుకుంటే మాక్సిమం మీరు ఒక 2 రోజులు చికెన్ తెచ్చుకోకుంటే, ఒక రోజు విజయదశమి సందర్భంగా మటన్ తీసుకొచ్చుకోకపోతే, రైట్ సార్, చిన్న చిన్న కార్యక్రమాల నిమిత్తం మీరు సాక్రిఫైస్ చేసుకుంటే 30 సంవత్సరాల సర్వీస్ పొందొచ్చు. రైట్ సార్. 599 రూపాయలతోటి టెస్ట్ సిరీస్ కోర్సు, అన్ని సబ్జెక్టుల పైన టెట్ ప్లస్ డిఎస్సి. రైట్ సార్. అందులో సోషల్ కంటెంట్ టెస్ట్ విశ్లేషణ, మన హిస్టరీ సార్ టెస్ట్ విశ్లేషణ కదా, కేవలం 6 టెస్టుల కోసం 2 రోజులు మొత్తం డిస్కస్ చేసాం మనం. రైట్ సార్. అంటే మీరు ఒక రోజు మొత్తం టోటల్ కేటాయించాం. ఒక్కొక్క టెస్ట్ 50 క్వశ్చన్ 60 క్వశ్చన్ డిస్కస్ చేయడం కోసం 2 hours టైం పడుతుంది. పాఠం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నది. రైట్ సార్. 360 degrees చెప్పాను కదా. తెలుగు 2 రాష్ట్రాల్లో పెట్టింది పేరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అని చెప్పేసి ఒక నిబద్ధత ఉంది. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సార్. కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, యూటిలైజ్ చేసుకోండి. సార్ వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి మన పాఠ్యాంశాలు చెప్పాలంటే మీరు కొంచెం మాట సహాయం చేయండి. రైట్ సార్. కొంచెం మా కాంపిటీషన్ అవుతాను అది ఇది అని చెప్పేసి మీరు డైరెక్ట్ నాతో మాట్లాడేటప్పుడు మెసేజ్ పెట్టడం కాకుండా చెప్పండి. మీ జిల్లా వాళ్ళు కాకుండా మీ పక్క జిల్లా వాళ్ళకనే చెప్పండి మొత్తం. రైట్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. భారతదేశంలో కావేరి నది 2వ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. అయితే దీన్ని ఏమని పిలుస్తారంటే, గమనించండి మిత్రమా, కావేరి నది పైన జలపాతం శివసముద్ర జలపాతంగా పేర్కొన్నాం. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, పాక్షిక శుష్క ప్రాంతాల అంతఃస్థలీయ పరివాహకాలు, పాక్షిక శుష్క ప్రాంతాలలో అంతఃస్థలీయ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఉండే డాష్ లో వర్షాకాలంలో మాత్రమే నీరుంటుంది. పైన ఉన్న ఖాళీని పూరించండి. రైట్ సార్. ఇక్కడ ఒక ఖాళీ ఉన్నది, ఈ ఖాళీని పూరించండి అన్నారు. రైట్ సార్. మనకు పాక్షిక శుష్క ప్రాంతాలు, శుష్క ప్రాంతాలు అంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. రైట్ సార్. సుమారుగా గమనిస్తే మిత్రమా, ఇగో 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని అర్ధ శుష్క ప్రాంతాలుగా పేర్కొంటారు. 70 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను అర్ధ శుష్క ప్రాంతాలుగా పేర్కొంటారు. రైట్ సార్. ఇక 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలని శుష్క ప్రాంతాలు, ఎరిడ్ క్లైమేట్ ఏరియాస్ గా పేర్కొన్నారు. ఈ శుష్క ప్రాంతాలు, అందులో పాక్షిక శుష్క ప్రాంతాలు అన్నాడు. అంటే అప్పుడప్పుడు ఏమో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది, అప్పుడప్పుడు తక్కువ వర్షపాతం కురుస్తుంది. అలాంటి పాక్షిక శుష్క ప్రాంతాలలో అంతఃస్థలీయ పరివాహక లోతట్టు ప్రాంతాలు అంటే కొన్ని నదులు భూమి అంతర్భాగం గుండా ప్రవేశించినవి. ఈ భూమి అంతర్భాగం గుండా ప్రవహించేటటువంటి భూ అంతర్వాహిని నదులకి ఈ యొక్క నది ప్రవాహ మార్గం అవతల వైపు యువతల వైపునకి లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ లోతట్టు ప్రాంతాలలో ఈ నది ద్వారా వచ్చేటువంటి నీరు కాస్త ఈ ప్రదేశాల నుంచి ఉపరితలం వైపు వచ్చి ఉబికి చేరి మనకు కొన్ని సరస్సులు అనేవి అభివృద్ధి చెందుతాయి. సార్. ఈ సరస్సులు ఈ భూభాగం యొక్క అంతర్భాగం గుండా భూమి యొక్క అంతర్భాగం గుండా పోయే జల ప్రవాహాల వల్ల, అంతఃస్థలి ప్రవాహాల వల్ల సమీపంలో లోతట్టు ప్రాంతాలకు వాటర్ వస్తాయి అనమాట. రైట్ సార్. వాటర్ పైకి ఉపరితలం వైపు వచ్చి జలభాగాలుగా మారుతాయి. ఈ జలభాగంలోకి ఉపరితలం నుంచి ఏ నది కలవదు, ఏ ఒర్రెలు కలవవు, ఏ కాలువలు కలవవు. రైట్ సార్. ఎప్పుడైతే వర్షాకాలం అయిపోతుందో ఈ అంతర్భూభాగ జలభాగాలు ఎండిపోతాయో అప్పుడు ఇక్కడ వాటర్ కూడా క్లోజ్ అయిపోతుంది. రైట్ సార్. ఆ తరహా మనకి సమీప లోతట్టు ప్రాంతాల్లో ఉండేవి ఏంటి అంటే సరస్సులు ఏర్పరచడం జరుగుతుంది. రైట్ సార్. ఎస్. అలా రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పరిచే సరస్సులు ఈ వీటిగా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా. రైట్. వెరీ నైస్ మిత్రమా. కొంచెం రేపు కూడా లైవ్కి వచ్చే ప్రయత్నం చేయండి. టైం కొంచెం వేస్ట్ చేయొద్దు. రైట్ సార్.
ఈ క్రింది వాటిని పరిశీలించండి. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుడుతుంది. ఇది భ్రంశం కారణంగా ఏర్పడ్డ పగులు లోయల్లో పశ్చిమ వైపు ప్రవేశించినది. వీటి ఉపనదులు చాలా చిన్నవి అన్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వింధ్యా పర్వత ప్రాంతంలో ఉన్న అమర్కంటక్ అనే ప్రాంతం వద్ద జన్మించేది నర్మదా నది. నర్మదా నది జన్మించిన ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ల గుండా సుమారు 1312 కిలోమీటర్లు ప్రవహిస్తూ మనకి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్రంలో కంబట్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రం కలుస్తుంది. ఇలా ప్రవహించేటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది పైన నర్మదా నది అంతర్భూభాగాల అంటే భూమి యొక్క అంతర్గత చర్యల ఫలితంగా భూభాగం కొంతవరకు భ్రంశోద్భేదనం జరగడం వల్ల ఏర్పడ్డ పగులు లోయ గుండా ప్రవేశిస్తుంది. అందుకే దీన్ని విదర్ధ ధరణి నది అని పేర్కొంటాం. ఆ విదర్ధ ధరణి లోయ గుండా పగులు లోయలు అనేవి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణగా పేర్కొంటాం. రైట్ సార్. అలాంటి పగులు లోయ గుండా నర్మదా నది, తపతి నది రెండు కూడా ప్రవేశించినవి. ఇందులో ఈ నర్మదా నది పైన మార్బుల్ధార జలపాతం, ధువంధార జలపాతం, సహస్రధార జలపాతం, కపిలధార జలపాతం, మార్బుల్ధార జలపాతం, ధువంధార జలపాతం, సహస్రధార జలపాతం, కపిలధార జలపాతాలు విస్తరించున్నారు. రైట్ సార్. ఇక్కడ నర్మదా నది పైన మనకు ప్రధానంగా గమనిస్తే మిత్రమా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది. ఇదే నర్మదా నదిపై వన్స్ గమనిస్తే మనకు నర్మదా నది ఒడ్డున జబల్పూర్ పట్టణం విస్తరించింది. ఇలా భారతదేశంలో పశ్చిమ వైపు ప్రవహించిన నదుల్లో అతి పొడవైనది, అతి పెద్ద నదిగా పిలువబడుతుంది నర్మదా నది. దీని ఉపనదులు చిన్న చిన్నవిగా విస్తరించినవి. కారణం ఏంటంటే నర్మదా నదికి అవతల వైపు ఇతర వైపు వింధ్యా సాత్పుర పర్వతాలు విస్తరించి ఉండి మాక్సిమం ఉపనదులను చాలా తక్కువగా ట్రిబ్యూటరీస్ తక్కువగా విస్తరించి ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ నర్మదా నదిగా పేర్కొనవచ్చు. ఇక గంగా నది అంటే మీకు తెలిసిందే, ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ప్రస్తావన మనం గతంలో డిస్కస్ చేసాం. క్రింది వాటిని మరొకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా. భావన 1, కృష్ణా నది ఎరునది టిబెట్ లోని మానస సరోవరం సరస్సు వద్ద పుడుతుంది. భావన 2, కృష్ణా నది పొడవు 1300 కిలోమీటర్లు అన్నాడు. రైట్ సార్. ఇక్కడ గమనించాలి మిత్రమా, కృష్ణా నది టిబెట్ లో ఉన్నటువంటి మానస సరోవరం సరస్సు వద్ద పుడుతుందట. అయ్యా, టిబెట్ దేశం హిమాలయ పర్వతాలకు ఉత్తరం వైపున. రైట్ సార్. అక్కడ జన్మించే నదులు మానస సరోవరం సరస్సు వద్ద సింధు, బ్రహ్మపుత్ర, సట్లేజ్, అరుణ్ నదులు జన్మిస్తాయి. రైట్ సార్. ఇక్కడ కృష్ణా నది మహారాష్ట్ర పశ్చిమ కనుమల యొక్క వాలు ప్రాంతాలలోని మహాబలేశ్వరం ఆది మహాదేవుని జన్మస్థానం మహాబలేశ్వరం అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. రైట్ సార్. రిమైనింగ్ గమనిస్తే కృష్ణా నది పొడవు 1300 కిలోమీటర్లు, అప్రాక్సిమేట్లీ 1440 కిలోమీటర్లు వాస్తవంగా. కానీ కొంతవరకు మనకు యాక్యురసీ డేటా దృష్టి 1400 కిలోమీటర్లు ప్రస్తావన 1440 కిలోమీటర్లు ఉండాలి. ఈ రెండింటి దృష్ట్యా రెండు పొరపాటు తెలియపరుస్తున్నాయి కాబట్టి భావన 1, భావన 2 రెండు కూడా తప్పుగా పిలువబడుతున్నవి. ఇవి గమనించే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ వచ్చేటప్పటికి మిగతా ప్రతిపాదన నిమిత్తం రేపటి టెస్ట్ లో మరోసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే ఈ రోజు డిస్కషన్ జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేయడం కోసం మధ్యలో మళ్ళీ గ్యాప్ ఉందా లేదా ఒపీనియన్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క మిత్రులకు చెప్పండి, చెప్పింది తెలియపరిచే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఏపీ మిత్రులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి రాయల్ సూపర్ ఛాలెంజ్ కోర్స్. రైట్ సార్. 1499 ఆఫర్ ప్రైస్. పాత మిత్రులకైతేనేమో 1999 ఏర్పాటు చేసిన కోర్స్ ప్రైస్ 2999, 2999 రూపాయలకి మొత్తం టెట్ ప్లస్ డిఎస్సి కోర్స్. దాన్ని మన పూర్వ విద్యార్థుల కోసం వ్యాలిడిటీ దృష్ట్యా 1999 ఏర్పాటు చేస్తాం. అలాంటి కోర్స్ ఈ రోజు 1499 యాప్ వారు అందిస్తున్నారు. రైట్ సార్. కాబట్టి ఆ కోర్స్ ని అందరూ ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏపీ మిత్రులు టెట్ ప్లస్ డిఎస్సి క్లాసులు ప్లస్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్లో సోషల్ కంటెంట్ టెస్ట్ కు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ తోటి సేమ్ ప్రతిపాదన తోటి క్లాసు ప్లస్ టెస్ట్లు టెస్ట్ విశ్లేషణ కలిగి ఉన్న సూపర్ ఛాలెంజ్ కోర్స్ తెలంగాణ మిత్రులకు ఉంటుంది. అది కూడా 1499 ఏర్పాటు చేశారు. యాప్ వారు అందిస్తున్న ఆఫర్ల పెట్టి. రైట్ సార్. రిమైనింగ్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ మిత్రకి ప్రత్యేకంగా, ఏపీ మిత్రకి ప్రత్యేకంగా 599 రూపీస్ కోర్సు అందుబాటులో ఉంది. 999 ఉన్న కోర్సు కాస్త ఇందులో అన్ని సబ్జెక్టు పైన టెస్ట్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, దాంతోపాటు పిఐ టెస్ట్ కి సంబంధించిన కోర్స్ అనేది టెస్ట్ సిరీస్ కోర్స్ సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. రైట్ సార్. ఇది గమనించే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి కొంచెం. తెలంగాణ మిత్రులు తెలంగాణ ఫ్రెండ్స్ కి, ఏపీ మిత్రులు చెప్పండి. ఈ రోజు 9 to రేపు ఎల్లుండి ఈ 3 days కూడా తెలుగు క్లాస్ ఉంటుంది. మాక్సిమం తెలుగు జనరల్ కంటెంట్ అయిపోయి జనరల్ గ్రామర్ అయిపోయినాక మళ్ళీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణ మిత్రులకు ప్రత్యేకంగా, ఏపీ మిత్రులకు ప్రత్యేకంగా ఉంటుంది. రైట్ సార్. త్వరలోనే ఇంగ్లీష్ సార్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతాడు. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ మాక్సిమం వీలైనంత వరకు వాళ్ళ ఉనికిని మీకు తెలియపరచడం కోసం. రైట్ సార్. మా ద్వారా మా మిత్రులకి ఎక్కువ మొత్తంలో మేలు జరగాలనే కుతూహలంతో పాఠ్యాంశం బోధించే వాళ్ళు మాత్రమే ఉంటారు. రైట్ సార్. అది గమనించి ప్రయత్నించండి. ఓకేనా. రైట్ సార్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అని
ప్రస్తావన చేయబడుతుంది రైట్ సార్. ఇక మీ కుటుంబం గురించి మీరు ప్రస్తావన చేసుకోకపోతే అది మీరే అర్థం చేసుకోవాలి రైట్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మిత్రమా. వాయిస్ క్లియర్ ఉందా? రైట్. మళ్ళీ రెగ్యులర్గా 9 to 10 వరకు యూట్యూబ్లో టెస్ట్ విశేషం ఉంటుంది. ఈ రోజు మ్యాక్సిమం వీలైతే తెలుగులో కూడా కొంతవరకు కొన్ని ప్రశ్నలు తీసుకుని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ సార్. 9 AM కి స్టార్ట్ అవుతాం మిత్రమా. 9 AM కి షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ ఉంటాయి, చూడండి ఒకసారి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆలస్యంగా లైవ్కి వచ్చిన మిత్రులందరూ కూడా శుభోదయం రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. రైట్ మిత్రమా, ధన్యవాదాలు.